శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాం పుండీంచడమనం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదండధారిణం కమండులం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామ పింగజటాబద్ధకలాపప్రాంశుర్దండీ కృష్ణమృగత్వత్పరిధానః సర్వాన్ లోకాన్ పావయాన కవిముఖ్య పారాశర్యః పరమస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాజయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదివి పరికృతం రామం భజే శ్యామలం. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూంచ ప్రణమామి పునః పునః. విమలపటి కమలపుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసాం నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సమగ్ర నమస్కారం సభాయే నమః. ఈ రోజు నుంచి సుందరకాండ ప్రారంభం అవుతున్నది. అయితే ఈ రోజు నుంచి బండారు శ్రీరామచంద్రమూర్తి గారి పేరు మీదుగా వారి కుమారులు సీతారామన్ గారి దంపతులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ముదాహమైనటువంటి విషయం. వారికి రామచంద్ర ప్రభువు మీద ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి భక్తి చేత శ్రద్ధాళువులై రామాయణం ఉంచుకుంటారు. ఇక్కడికి వచ్చి నాకు చాలా పరమానందం కలుగుతూ ఉంటుంది. పితృసేవ, పితృతర్పణం, పితృ వందనం అనేటటువంటిది చేయడం ముందున ఇలాంటి రామాయణ ప్రవచనాల యందు కూడా చేసేటటువంటి విధానం ఉన్నదే. ఇది మనందరము కూడా నలుగురికి ఆదర్శంగా చూపించేటటువంటి కార్యక్రమం. కాబట్టి ఎంతో శ్రద్ధతో వాళ్ళు ఖర్చు పెట్టి డబ్బులు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు అంటే మనందరం శ్రద్ధగా విని మనం తరించడం కోసం. కాబట్టి మనందరం కూడా శ్రద్ధ కనుక మనం చూపించినట్లయితే ఈ కార్యక్రమాల్లో మనకి ఆ శ్రద్ధ వల్ల ఒక మంచి పరమార్థ సిద్ధి అనేటటువంటిది రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం ద్వారా లభిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహానికి తావులేదు. ఎందుకంటే రామాయణానికి అంతటికీ మకుటాయమానమైనటువంటిది సుందరకాండ. ఎందుకు ఇంత సుందరమైంది, ఇంత గొప్పదయింది ఈ కాండ అంటే చంద్రబింబ సమాకారం వాంఛితార్థప్రదాయినం హనుమత్ సేవితం ధ్యాయేత్ సౌందర్యే కాండముత్తమే. చంద్రబింబ సమాకారమైనటువంటి వాంఛితార్థప్రదాయమైనటువంటి కాండ ఇది సుందరకాండ. చంద్రబింబంతో పోల్చారండి వ్యాస భగవానుడు బ్రహ్మాండ పురాణంలో.
ఏమంటే సూర్యుడితో పోల్చొచ్చు కదా, ప్రకాశవంతంగా ఉంటాడు, ఇంకాను చంద్రుడితోనే పోల్చడం ఎందుకండి మనకు ప్రశ్న రావాలి. కిష్కింధకాండలో స్వామి హనుమని గురువుగా చూసాం మనందరం, ఆచార్య పురుషుడిగా. మాట మాట్లాడితే ధర్మం మాట్లాడతాడే, ధర్మం చెప్తాడు సుగ్రీవుడికి, రాజు యొక్క ఉన్నతిని కోరుకుంటాడు. శిష్యుడు యొక్క ఉన్నతిని గురువు ఎలా ఆకాంక్షిస్తాడో హనుమ సుగ్రీవుడి యొక్క ఆ యొక్క గొప్పతనాన్ని ఇనుమడింపజేయడానికి, రాజు యొక్క స్థానాన్ని ఇనుమడింపజేయడానికి ఎంతో మంచి మార్గాన్ని ఉపదేశిస్తాడు. గురువు దగ్గర ఉన్న లక్షణం ఏమిటో తెలుసా మీకు? గురువు దగ్గర ఉన్నటువంటి లక్షణం శిష్యుడిని తరింపజేయడమే. ఆయనకి ఏది ఇది సాధించాలి, ఇది పొందాలి అని ఏమీ ఉండదు. గురువు యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే తన దగ్గర ఉన్నటువంటి విద్యనంతటినీ కూడా శిష్యుడికి దారిపోసేయాలి. ఇది గురువు దగ్గర ఉన్నటువంటి ముఖ్య లక్షణం. అందువల్ల గురువు మనకి దైవంతో సమానము అని ఎందుకు చేర్చారు అంటే శాస్త్రం నందు ఆయన దగ్గర ఏమీ ఉంచుకోట, అంతా శిష్యుడికి దారిపోస్తాడు. అందుకనే గురువుని కూడా చంద్రుడితో పోల్చారు. సూర్యుడు ఉన్నాడండి, సూర్యభగవానుడి యొక్క ప్రకాశాన్ని మనం తట్టుకోలేము, ఆయన్ని కన్నెత్తి మనం చూడలేము. ఆ తీక్షణతని మనం ఈరోజు కాస్త 4 డిగ్రీలు పెరిగితే శరీరం అస్సలు తట్టుకోలేకపోతుంది. ఎంత గొప్పగా వెన్నెల కాయనివ్వండి, ఇంకా వెన్నెల కాసే కొద్దీ ఇంకా కురిపించమంటాం మనం. ఎంత ఆహ్లాదంగా ఉన్నాడురా చంద్రుడు, ఎంత గొప్పగా ఉన్నాడురా చంద్రుడు, ఇవాళ మనసు ఎంత ప్రశాంతంగా ఉందిరా ఈ వెన్నెలను చూస్తుంటే అనుకుంటాం. ఇంత చంద్రుడు కూడా అంతటి చల్లటి కాంతుల్ని ప్రసరింపజేస్తున్న ఈ కాంతి ఎక్కడి నుంచి వస్తుందయ్యా? సూర్యుడి నుంచేగా. సూర్యుడి నుంచి వస్తున్నటువంటి తీక్ష్ణమైనటువంటి కిరణాలు తాను గ్రహించి మనకి వెన్నెలని ప్రసరింపజేసేటటువంటి చంద్రుడు అమృత కిరణుడు, అంటే మనకి ఆహ్లాదాన్ని పొందుతున్నాడు ఆ వేడి కిరణాలు తాను స్వీకరించి. అందుకనే డైరెక్ట్గా పరమాత్మని రీచ్ అయ్యి చేరుకుని పరమాత్మనే తెలుసుకుందామంటే మన వల్ల అవ్వదు. సూర్యుడిని చూసినట్టు కళ్ళెత్తి అది అయ్యేటటువంటి పని కాదు. ఈ భగవంతుడికి భక్తుడికి మధ్యలో మీడియేటర్గా ఉండేవాడే గురువు అండి. ఈ గురువు ఏం చేస్తాడు? పరమాత్మ తత్వాన్ని, అంత తీక్షణమైనటువంటి తత్వాన్ని వెన్నెలగా మార్చి చక్కగా ఆహ్లాదంగా చల్లగా మన మీదకి కురిపిస్తాడు. ఇలా కురిపించడం వల్ల భగవత్తత్వం చాలా చక్కగా తేటతల్లమవుతుంది మనకి. ఓహో, భగవంతుడంటే ఇదా, భగవంతుడిని ఇలా పట్టుకోవాలా అంటే నేను వేరు మిగతా వాళ్ళు వేరు కాదన్నమాట, అన్నిటి యందు భగవంతతత్వం ఉన్నది అనేటటువంటి ఎరుక ఒక్క గురువు వల్ల మాత్రమే శిష్యుడికి లభిస్తుంది. ఇప్పుడు జ్ఞానాన్ని ఎవరైతే ఉపదేశిస్తున్నారో వాళ్ళు గురువులు. ఇలాంటి గురుస్థానమునందు హనుమన్నాడు. ఆ హనుమ ఈరోజు కిష్కింధకాండని పూర్తి చేస్తూ ఒక సిద్ధుడి కింద మారాడు. అందుకనే సిద్ధుడిగా తను ఏం చేస్తున్నాడు? సిద్ధుడు ఏం చేస్తాడండి? భగవంతుణ్ణి ధ్యానమునందు చేసుకుని కుండలిని శక్తిని జాగృతపరిచి మూలాధారము, మణిపురము, స్వాధిష్టానము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, సహస్రాల చక్రం దాకా తన శక్తిని పోనిచ్చి అక్కడ ఉన్నటువంటి దైవీ శక్తిని దర్శనం చేస్తాడు. ఇది చేయడాన్ని ఏమంటారు అంటే శాస్త్రంలో సాధన అని పిలుస్తారు. సాధన చేసేటటువంటి వాడిని సాధకుడు అంటారు. ఈ సాధకుడినే సిద్ధుడు అని పిలిచారు. ఇప్పుడు ఈ సిద్ధ సాధన యందు ఉన్నటువంటి వాడు ఎవరు అయ్యా? స్వామి హనుమ. చంద్రబింబ సమాకారమైనటువంటి కాండ ఇది. అంటే అంత ఆహ్లాదాన్ని ఇస్తుందిట. లేదు లేదు లేదు, పరమాత్మని అంత తొందరగా నీ దగ్గరికి చేరుస్తుందన్నారు. ఎలా చేరుస్తుంది? ప్రచండ తేజోవంతుడైనటువంటి పరమాత్మని ఎంతో ఆహ్లాదకరంగా నీ దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెడుతోంది. అందువల్ల ఇది చంద్రబింబంతో సమానమైనటువంటి కాండ.
ఇలా చూపించేవాడెవరు? సాధకుడైనటువంటి గురువు అయినటువంటి హనుమ. ఈ హనుమత్ ద్వారా నువ్వు ఒకటి తెలుసుకుంటున్నావు ఈ కాండలో. ఏమిటే నువ్వు తెలుసుకునేటటువంటిది అంటే, నేను తెలుసుకునేది ఏమిటి అంటే పరబ్రహ్మతత్వం అంటే ఏమిటో నేను హనుమ ద్వారా తెలుసుకున్నాను. అసలు పరబ్రహ్మతత్వాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరింపజేసినటువంటి గ్రంథం ఏదైనా ఉంది ఈ లోకంలో అంటే, నాకు తెలిసినంత మటుకు మనుష్యులకి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా తేలికగా పట్టుకోగలిగినటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే అది రామాయణం, అందులోనూ సుందరకాండ. అంత తేటతెల్లంగా చెప్తాడు వాల్మీకి మహర్షి. అంటే దాన్ని అర్థం చేసుకుని గురుముఖతగా తెలుసుకుంటే మనకి అంత సులభంగా అది అర్థమవుతుంది. కాబట్టి వాంఛితార్థప్రదాయనం అన్నారు. ఇది తీర్చనటువంటి కోరిక ఏదీ లేదన్నారు శాస్త్రం. అంటే ఐహికమైనటువంటి కోరిక, అముష్మికమైనటువంటి కోరిక, రెండు కోరికల్ని తీర్చగలుగుతుంది. ఏమంటే కోరిక ఎందుకు కోరుకోవాలి? నీకు అవసరం కాబట్టి కోరుకుంటాం. ధర్మానికి హాని లేనటువంటి కోరిక కూడా అది భగవంతుడికి ప్రీతిదే, నీకు తప్పకుండా తీరుస్తాడు. అందువల్ల నీ యొక్క కోరిక ధర్మంతో ముడిపడి ఉండాలి, తప్పకుండా అది నెరవేరుతుందిట ఈ సుందరకాండని భక్తితో శ్రద్ధతో వినడం వల్ల. అంతేకాదు హనుమంతుడి చేత సేవించబడినటువంటి కాండ లేదు, హనుమంతుణ్ణి సేవించినటువంటి కాండ లేదు, హనుమంతుడు తన యొక్క భక్తిని ప్రకటింపజేసినటువంటి కాండ, తన యొక్క ఉపాసనని ప్రకటీకృతం చేసినటువంటి కాండ ఇది సుందరకాండ. ఎందుకంటే సుందర అనేటటువంటి పదాన్ని వాడాడు వాల్మీకి మహర్షి. రాముడి బాల్యలీలలన్నీ చెప్పారు బాలకాండ. అయోధ్య పట్టణంలో ఉన్నటువంటి జరిగిన సన్నివేశాలన్నీ అయోధ్యకాండ. అరణ్య దండకారణ్యంలో ప్రవేశించినప్పటి నుంచి అరణ్యకాండ. కిష్కిందా నగరంలో జరిగినటువంటి కాండ కాబట్టి కిష్కిందకాండ. యుద్ధం జరిగింది కాబట్టి యుద్ధకాండ. మరి ఈ సుందరకాండ ఏమిటంటే ఇది లంకలో జరిగిందిగా, లంకకాండ అని పెట్టాలి నిజానికి. కానీ వాల్మీకి మహర్షి సుందర అనేటటువంటి పదానికి వాడడానికి ముఖ్య కారణం ఏమిటి? హనుమంతుడి యొక్క అష్టోత్తరం చూడండి, హనుమంతుడి యొక్క సహస్రనామాలు చూడండి, మీకు ఎక్కడా సుందరాయ నమః అనే నామం కనిపించదు. కానీ హనుమంతుడు సుందరుడా అని అనుకుంటే పక్కన పెట్టండి ఆ మాట. అయితే విష్ణు సహస్రనామంలో సుందర సుందాహ సుందహ రెండు నామాలు ఉన్నాయి శ్రీ మహావిష్ణువు. ఇక్కడ సుందరుడు రాముడా, హనుమ లేదా సీతమ్మ తల్ల? ఎవరయ్యా సుందరుడు? సుందరం ఏమిటి? ఒక ప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఒకటి ఉన్నది. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కదా, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందర కవి, సుందరే సుందరం కావ్యం, సుందరం కిమ్న సుందరం. ఇందులో సుందరం కానిది అంటూ ఏమీ లేదు, అన్నీ సుందరాలే అన్న. అయితే ఏమంటే ఒక సుందరకాండేనా సుందరం? ఏమంటే కిష్కిందకాండ సుందరంగా లేదా? అరణ్యకాండ సుందరంగా లేదా? అయోధ్యకాండ అంతకన్నా సుందరంగా లేదా? బాలకాండ సుందరంగా లేదా? నిజానికి రామాయణం ఆపాదము కూడా మధురమే, సుందరమే. కానీ మరి ప్రత్యేకించి మహర్షి దీనికే సుందర అనే మాటను ఎందుకు వాడాడయ్యా? ఏదో కారణం లేకపోతే వాడడుగా. అది తేల్చేటటువంటిదే సుందరం. అదేమిటో చెప్పడానికే ఈ సుందరకాండ మనకి చూపిస్తుంది. కథాభాగంలోకి వెళ్ళే కొద్దీ అందులో ఉన్నటువంటి సుందర తత్వం ఏమిటో మనకు అర్థమవుతుంది. అందులో ఉన్నటువంటి ప్రతి అక్షరం సుందరమే అన్నాడు వాల్మీకి. వాల్మీకి రచనా కౌశలం అంత గొప్పది అని. మరో గొప్ప విషయం ఏమిటి అంటే వాల్మీకి ఎక్కడా చెప్పడు తన రచనలో ఈయన సుందరుడు ప్రత్యేకించి అని ఎక్కడా మనకి సుందరకాండలో మనకు కనిపించదు. రాముణ్ణి సుందరంగా పోల్చడం కానీ, సీతమ్మని సుందరిగా పోల్చడం కానీ, హనుమని సుందరుడు అని చెప్పడం కానీ వాల్మీకి చెయ్యడు. అంటే నీకు ఒడిచి పెడతాడు, అందులో సౌందర్యాన్ని నువ్వు పట్టుకో,
నీకు తెలియలేదు, గురువు ద్వారా తెలుసు. ఇది చెప్తాడు వాల్మీకి మహర్షి. కాబట్టి వాల్మీకి రచనా సంధానాన్ని మనం తెలుసుకోగలగాలి. కొన్ని కోట్ల మంది వానరులు అన్ని దిక్కులకి వెళ్ళారు సీతాన్వేషణ నిమిత్తమై. అంతమందికి కనిపించినటువంటి సీతమ్మ తల్లి దర్శనం ఒక్క స్వామి హనుమకే దక్కింది. పోనీ అది పక్కన పెట్టండి. సీతమ్మ దర్శనానికి ఎప్పుడు వెళ్ళనటువంటి హనుమ అసలు సీతాదేవి ఎలా ఉంటుందో ఆయనకి తెలియదు. అలాంటి వాడిని సీతమ్మ తల్లి దర్శనార్థమై పంపిస్తున్నాడు సుగ్రీవుడు. దాన్ని ఆమోదించిన వాడు రామచంద్రప్రభు. పక్కన లక్ష్మణుడు ఉన్నాడు. సీతమ్మ తల్లిని ఎప్పుడూ చూసినటువంటి వాడు లక్ష్మణుడు. ఎవయ్యా సుగ్రీవా, దక్షిణం వైపు వెళ్ళేటప్పుడు లంక ఉంటుంది కదా, ఆ లంక దగ్గరికి వెళ్తున్న వానరులతో పాటు నా లక్ష్మణుని కూడా పంపుతాను, ఎందుకైనా మంచిది, హనుమ కూడా ఉన్నాడు కాబట్టి సీతమ్మ తల్లిని గుర్తుపడతాడు అని అనొచ్చుగా. అలాంటి తెలిసిన లక్ష్మణుడిని పంపకుండా తెలియనటువంటి హనుమ మీద నమ్మకం ఉంచి ఆయనకి ఒకరు ఇచ్చాడు. ఇదంతటి ఆశ్చర్యమో చూడండి. ఎన్నో కోట్ల మంది వానరులు సీతమ్మ తల్లి దర్శనం చెయ్యకపోకుండా అన్ని భూలోకం అంతా తిరిగి వచ్చారు. ఇక చచ్చిపోదాం అనుకున్నారు దక్షిణం వైపుకు వెళ్ళిన వానరులందరూ కూడా. ఎందుకని? సీతమ్మ తల్లి దర్శనం మాకు అవ్వలేదు కాబట్టి ఇంకా మాకు సుగ్రీవుడు అలాగో ప్రాణం తీసేస్తాడు. ఒకవేళ మేము వెళ్లకుండా ఎక్కడో అక్కడ దాక్కుని ఉంటే మేము రాముడి కోపానికి గురవుతాం. కాబట్టి ఎలాగో చచ్చిపోవడం గ్యారంటీ. అదేదో వాళ్ళ చేతుల్లో మనం తప్పు చేసినట్లుగా భావన చెంది చనిపోవడం కన్నా మనం సీతమ్మ తల్లి అన్వేషణలోనే శరీరాన్ని విడిచిపెట్టేస్తే బాగుంటుంది అని వాళ్ళందరూ కూడా అక్కడ ఆస్త్రాణములు పరుచుకుని నిద్రించారు. చూడండి, వాళ్ళు ఎంత చేసినా రామ కథని మొత్తం ఒక్కసారి చెప్పుకున్నారండి పైనుంచి చివరగా. చచ్చిపోతున్న వాడి ప్రాణాలు కూడా నిలబెట్టగలిగేటటువంటి కథ ఏదైనా ఉంది అంటే అది రామకథ మాత్రమే. ఎందుకు అంటే హనుమ అంతటి వాడు రామాయణంలో సుందరకాండలో లంకకి వెళ్ళినప్పుడు ఆయనకు అడుగు అడుగునా కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇబ్బందులు ఎదురైనప్పుడల్లా కూడా ఆయన కృంగిపోకుండా రాముణ్ణే తలుచుకున్నాడు మనసులో. రామ కథని 1-2 సార్లు చెప్పుకున్నాడు. ఏ రామకథ చెప్పుకోవడం వల్ల పోయేటటువంటి ప్రాణాలు కూడా బ్రతికాయో, ఒక మార్గం కనిపించిందో మాకు, ఆ రామకథే నాకు శరణ్యం అని అనుకున్నాడు హనుమ. కాదుట హనుమ సుందరకాండలో లంకకి వెళ్ళిన మొదలు ప్రతి అడుగు తీసి అడుగు వేసినటువంటి సందర్భాల్లో కూడా ఇక్కడ రామచంద్ర ప్రభు అయితే ఏం చేస్తారు, ఎలా ఆలోచిస్తారు అని ఆలోచించుకునేవాడు. అంటే ఏమిటి? ఒక తుమ్మెద ఉన్నదండి. గొంగళీ పురుగు తుమ్మెదని చూసి ఆ గొంగళీ పురుగు తనని తాను తుమ్మెదగా భావన చేసుకుంటుంది. భావన చేసుకోవడం వల్ల ఏమవుతుంది? కొంతకాలానికి ఆ తుమ్మెదల్లా, ఈ గొంగళి పురుగల్లా తుమ్మెద కింద మారుతుంది. భ్రమర కీట న్యాయము అని దీన్ని అంటారు. అలా మారిపోయి ఏ వస్తువునైతే ఉపాసన చేస్తున్నాడో ఆ సిద్ధుడు, ఆ యోగి, ఆ యొక్క సాధకుడు చేసే కొద్దీ ఆ ఉపాసన వల్ల ఏమవుతుంది అంటే ఆ ఉపాసన చేసినటువంటి దైవం యొక్క లక్షణాలు, ఆ దైవం యొక్క గుణాలు ఇతని యందు ఆపాదించబడతాయి. అందుకనే నారద భక్తి సూత్రంలో నారదుడు అంటాడు, భగవంతుడిని సేవించేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో అభేద భక్తి, భగవాన్ భక్తిరభేద అంటాడు. భగవంతుడు వేరు, భగవంతుడిని కొలిచేటటువంటి భక్తుడు వేరు కాదుట. వాళ్ళిద్దరి మధ్య తేడా అనేటటువంటిది ఉండదు అన్న. అంటే ఇక్కడ హనుమ మనకి ఏం చూపిస్తున్నాడంటే, నేను రాముణ్ణి ఎలా పట్టుకున్నానో నువ్వు కూడా అలా కనుక పట్టుకోగలిగితే నువ్వు కూడా భగవంతుడివే ఉంటావు అని చెప్పు. ఇప్పుడు సుందరమైనటువంటి కథ ఈ సుందరకాండ వానరుల యొక్క పరువు ప్రతిష్టలు నిలబెట్టబడేటటువంటి కాండ. ఇంతమంది వానరులు ఉన్నారు, ఎవ్వరూ కూడా
అయ్యా సంపాది చెప్పాడు కదా, 100 యోజనాల అవతల లంకాద్వీపంలో సీతమ్మ తల్లి ఉన్నది. ఇప్పుడు ఈ సీతమ్మ తల్లిని ఎవరు తీసుకొస్తారయ్యా? ఎవరు కనుగొంటారయ్యా? ఆవిడ పరిస్థితిని ఎవరు తెలుసుకుని మనకి ఈ సమాచారాన్ని అందజేస్తారయ్యా? ఎవ్వరూ కూడా మేము చేయలేమంటే మేము చేయలేమన్నా. జాంబవంతుడు అన్నాడు అంగదుడితో, అయ్యా ఇది చెయ్యగలిగిన వాడు ఒక్కడే, అదిగో స్వామి హనుమ అని హనుమంతుల వారిని చూపించాడు. అతనికి నిజానికి అతని శక్తి ఏమిటో ఆయనకి తెలీదు, నేను వెళ్ళి గుర్తు చేస్తానన్నాడు. వెళ్ళి ఆయనతో అంటున్నాడు, వీర వానరలోకస్య సర్వశాస్త్ర విశారద తూష్ణీం ఏకాంతమాశ్రిత్య హనుమాన్ కిన్న జల్పసి. ఏమయ్యా ఆంజనేయ, నువ్వు కూడా ఏదో సాధారణమైనటువంటి వానరులందరిలో కూడా ఒకడిలాగా ఇక్కడ ఏకాంతంగా కూర్చుని ఆలోచిస్తున్నావు ఏమిటయ్యా? నువ్వు సకల శాస్త్రాల్లో ఆరితేరినటువంటి వాడు, నువ్వు వానరులు అందరిలో కూడా వీరుడివయ్యా. కాబట్టి ఇలా మౌనం వహించకూడదు నీలాంటి వాడు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు నీలాంటి వాడు ముందుకు అడుగు వేయాలి. ఎందుకో చెప్పమంటావా? హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యసి. నువ్వు నీ యొక్క బలమునందు నిజానికి చెప్పాలి అంటే సుగ్రీవుడికి ఎంత బలం ఉన్నదో నీకంతటి అంతటి బల సంపన్నుడు నువ్వు, నీకంత శక్తి ఉన్నది. రామలక్ష్మణయోశ్చ అపి తేజసాచ బలేనచ. రామలక్ష్మణులకి ఎంత బలం ఉన్నదో, ఎంత తేజస్సు ఉన్నదో, ఓ హనుమ నీకంతటి తేజస్సు ఉన్నదయ్యా. ఇది నువ్వు గుర్తించు. ఎందుకో తెలుసా? కశ్యప మహర్షి వల్ల వినతయందు కలిగినటువంటి గరుత్మంతుడు చాలా బలశాలి. ఆ బలశాలి ఎన్నోసార్లు సముద్రంలో పెద్ద పెద్ద సర్పాలని తన్నుకుని తీసుకుపోవడం నేను చూశాను. అలాంటి గరుత్మంతుడు రెక్కల బలం ఎంత గొప్పదో నీ భుజబలం అనేటటువంటిది అంత గొప్పదయ్యా హనుమ అని చెప్పాడు. అంటాడు ఆయన, బలం బుద్ధిశ్చ తేజశ్చ సత్వంచ హరిపుంగవ విశిష్టం సర్వభూతేషు కిమాత్మానం నబుధ్యతే. బలము, ప్రజ్ఞ, తేజస్సు, ధైర్య సాహసాలు ఇలాంటివన్నీ కూడా సకల ప్రాణుల కంటే నీ యందు అధికముగా ఉన్నవి. అది నువ్వు గుర్తించమన్నాడు. ఎందుకో తెలుసా? అసలు నీ కథ ఏమిటో నీకు గుర్తు చేస్తాను, ఒక్కసారి వినమన్నాడు. స్వామి పుట్టుపూర్వోత్తరాల గురించి చెప్పడం ప్రారంభం చేస్తున్నాడు జాంబవంతుడు. అంటాడు ఆయన, ఏమయ్యా, కపిత్వే చారు సర్వాంగి కదాచిత్ కామరూపిణి మానుషం విగ్రహం కృత్వా రూపయవ్వనశాలిని దుహిత వానరేంద్రస్య కుంజరస్య మహాత్మనః అభిశాపాదభూతాత వానరీ కామరూపిణి. పూర్వం పుంజికస్థల అనేటటువంటి అప్సరస స్త్రీ శాపకారణం చేత భూమి మీద వానరకాంత కింద పుట్టింది. ఆవిడ కుంజరుడు అనేటటువంటి వానరుడు యొక్క కూతురు. ఈ వానరుడు యొక్క కూతురైనటువంటి ఈ యొక్క పుంజికస్థలకి పేరు అంజన అని పెట్టాడు. ఈ అంజన అనేటటువంటి ఈ వానర స్త్రీని కేసరి అనేటటువంటి ఆయనకి ఇచ్చి వివాహం చేశారు. చేస్తే ఒకానొక సమయంలో ఈవిడ వానర స్త్రీ అయినప్పటికీ చాలా అందగత్తె, కామస్వరూపిణి. అంటే ఆవిడ ఏ రూపంలోకి మారాలనుకున్నా మారగలదు. ఒకరోజు ఆవిడ మానవ రూపాన్ని ధరించి ఒక పర్వత శిఖరం మీద నుంచుని హాయిగా ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నటువంటి సమయంలో వాయుదేవుడు వచ్చి ఆవిడని గట్టిగా ఆలింగనం చేసుకున్నట్టు. అయితే ఎప్పుడైతే తన బాహువులతో కౌగిలించుకున్నాడో ఆవిడ అన్నది, సాతు తత్రైవ సంభ్రాంత సవృత్ర వాక్యమబ్రవి. వాయుదేవుడు కనిపించలేదు, కానీ ఆవిడని ముట్టుకున్నటువంటి ఆ యొక్క విషయ జ్ఞానం ఆవిడికి తెలిసింది. ఎవరో తనని ముట్టుకున్నారు, ఆవిడికి అర్థం కాలేదు. ఆవిడ అన్నది, ఏకపత్ని వ్రతమిదం కో నాశయితుమిచ్చతి అన్యనాయావచ శ్రుత్వా మారుత ప్రత్యభాషత. నేను ఏకపత్ని నేను పాతివ్రత్య ధర్మాన్ని అవలంబించేటటువంటి సౌశీల్యతను కలిగినటువంటి స్త్రీని. నా సౌశీల్యాన్ని భంగపరచడానికి పూనుకున్నవాడు ఎవడు? ఎప్పుడైనా సరే స్త్రీ కోప్పడింది అంటే, ఆవిడ పాతివ్రత్యమునందు ఉన్నది అంటే దేవతలు కూడా భయపడతారండి ఆవిడ చూసి. ఆవిడ గట్టిగా ఇలా నిలదీసేటప్పటికి వాయుదేవుడు ఆవిడ ముందు నిలబడ్డాడు వచ్చి, అమ్మా
నేనే ఆ పని చేసిన వాడిని అని చెప్పి అంటున్నాడు. నత్వాం హింసామి శుశ్రోణి మాభూతే శుభగే భయం. అమ్మా నిన్నేమీ నేను బాధించలేదు. నేను నిన్ను కౌగిలించుకున్నానని నువ్వు అనుకున్నప్పటికీ నిన్ను మానసికంగా మాత్రమే పొందాను తప్ప నేను బాహ్యంగా నిన్నేమీ కూడా చేయలేదు. కాబట్టి పూజ్యురాలివి నువ్వు, కాబట్టి నీ యందు ఎటువంటి కళంకము ఆపాదించబడలేదు అని గుర్తుపెట్టుకో అన్నాడు. ఆవిడికి చెప్పి మహాపరాక్రమశాలి, బుద్ధి సంపన్నుడు, వీర్యవాన్ బుద్ధి సంపన్న సమపుత్రో భవిష్యతి, మహాసత్వో మహాతేజ మహాబల పరాక్రమ లంఘనే ప్లవనే చైవ భవిష్యతి మయా సమః. నీకు మహావీరుడు, మంచి తేజో సంపన్నుడు, బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు, ఆకాశమునందు సముద్రమునందు కూడా సమానంగా నాతో ఎగరగలిగినటువంటి ధీరుడు నీకు కుమారుడుగా పుడతాడు. నీకు అభయమిస్తున్నాను. ఇది దైవ సంకల్పం. నీకు గొప్పవాడైనటువంటి తేజస్వి అయినటువంటి కుమారుడు కారణజన్ముడు పుడుతున్నాడమ్మా అని చెప్పాడు. ఈ మాట చెప్పగానే ఆవిడ కాస్త స్వాంతన చెందింది, కుదుట పడింది, సంతుష్టురాలయ్యింది. తర్వాత కొన్ని రోజులకే ఆ పర్వత శిఖరం మీద ఉన్నటువంటి ఒక గృహలో స్వామి హనుమని కన్నది ఈ యొక్క అంజనాదేవి. అభ్యుస్థితం తత సూర్యం భాలో దృష్ట్వా మహావనే ఫలం చేతి జిగృక్షుస్వాం ఉత్ప్లుత్య అభ్యుతమో దివం. వెంటనే పుట్టగానే కొన్ని గంటలకే ఆవిడ పాపం ఏదో బయటికి వెళ్ళింది, పిల్లవాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టి. ఆయన ఉయ్యాల్లో విపరీతమైన ఆకలి వేస్తోంది. ఆయన ఇక్కడ అమ్మ దగ్గర లేదు పాలు ఇవ్వడానికి. ఆయన ఇలా ఒక్కసారి ఆకాశంలోకి చూశాట. చెట్ల కొమ్మల మధ్యలో నుంచి మెరిసిపోతూ ఒక పండులాగా కనిపించాడు సూర్యభగవానుడు. చెట్లకు ఉన్నటువంటి కొమ్మకు ఉన్నటువంటి పండు ఏదో చాలా తేజస్సుగా మెరిసిపోతుంది, ఇలాంటి పండు నేను తినాలి అనుకున్నాడు ఆయన చూడగానే. వెంటనే ఆ చెట్టు మీదకి ఎగిరాడు. అక్కడ కనిపించలేదు, మళ్ళీ అల్లంత దూరంలో కనిపించింది ఆకాశంలో. ఓహో అక్కడికి వెళ్ళిందానని ఆకాశంలోకి ఎగరడం ప్రారంభం చేశాడు. అలా ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వందల యోజనాలు ఎగిరాట ఆకాశంలోకి. ఎగిరిపోతున్నటువంటి హనుమ చూడండి, సూర్యుడి యొక్క తేజస్సు కూడా ఆయన్ని బాధించలేదన్నాడు. సూర్యమండలంలో ఉన్న వేడి ఆయనకి ఏ విధమైనటువంటి బాధ కలిగించలేదు. కాబట్టి క్షిప్తం ఇంద్రేణతే వజ్రం క్రోధ విశ్చేన ధీమత. కోపాన్ని పొందినటువంటి ఇంద్రుడు వేగంగా వచ్చేస్తున్నాడు సూర్యుడి మీదకి. ఇంద్రుడికి కోపం వచ్చింది, ఎవడు ఈ బాణం ఇలా వచ్చేస్తున్నాడు ఆకాశంలో అని వజ్రాయుధం తీసుకుని ఆ వజ్రాయుధంతో స్వామి హనుమని కొట్టారు. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వారికి వజ్రాయుధం తగిలిందో ఆయన వేగంగా దవడ మీద తగిలింది వచ్చి ఆ వజ్రాయుధం, వేగంగా భూమి మీద పడిపోయారు. వాయుదేవుడు జాగ్రత్తగా సంరక్షించి ఆ కుమారుణ్ణి ఒక గుహలోకి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్తే హనువు అంటే దవడ, తతోహి నామధేయంతే హనుమానితి కీర్త్యత తదా శైలాగ్రశిఖరే వామో హనురవద్యత. హనువు అనేటటువంటిది భగ్నమైంది. దవడ భగ్నమైందంటే కాస్త సొట్టబడిందన్నారు. దవడ సొట్టబడింది కాబట్టి సొట్టబడినటువంటి హనువులు అంటే దవడ కలిగిన వాడు కాబట్టి ఈయనకి హనుమ అని పిలిచారు. అసలు ఈయన పేరు అంజనా కుమారుడైనటువంటి అంజనీ సుతుడు ఆంజనేయుడు ఈయన. కాబట్టి ఈయనకి హనుమ అనేటటువంటి పేరు సార్థకతమైంది. కానీ పిల్లాడికి జరిగినటువంటి ఇటువంటి దుస్థితిని చూసి వాయుదేవుడికి కోపం వచ్చి ఆయన ముల్లోకాల్లో ఉన్నటువంటి వాయువుని దిగ్బంధనం చేశాడు. ఎప్పుడైతే దిగ్బంధనం చేశాడో జీవులకి ఆక్సిజన్ గాలి అనేటటువంటిది అందట్లేదు. దేవతలు ఋషులు అందరూ కూడా విచలితులైపోయారు. విచలితులైపోయి వెంటనే ప్రార్థన చేశారు వాయుదేవుడు. బ్రహ్మగారంతటి ఆయన పనిగట్టుకుని వచ్చాడు. దేవేంద్రుడు వచ్చాడు, ఏమయ్యా గాలిని విడిచిపెట్టు, లోకాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి అంటే బ్రహ్మగారంతటి ఆయన చెప్పాడు అని అప్పుడు వాయువుని విడిచిపెట్టారు. అందుకనే అంటారు ఒక కవి, బాల వయోవేళ బాలార్క బింబంబు కనుగొని ఫలమను కాక్షవెక్కు వేల యోజనములు మిసకింటికి గసి చండాంసు రోజులు వేడి అంగమెరియ కడు విషాదించుచు గగనంబు పైనుండి హనుము భగ్నముగాగా అద్రి మీద అతిరయంబున పడి తది కారణంబుగా హనుమంతుడను నామమరగంటి.
ఆయన వజ్రాయుధ దెబ్బకి భూమి మీద పడి హనుము దబడ చుట్టబట్టింది కాబట్టి ఆయనకి హనుమంతుడు అనేటటువంటి నామం వచ్చింది. బ్రహ్మగారు అన్నారట, ఇలాంటి వాడు ఇక ముందు ఎక్కడూ కూడా ఇంత తేజో సంపన్నుడు అనేవాడు ఉండబోడు. ఇతనికి నేను వరం ఇస్తున్నాను, యుద్ధ సమయంలో ఎటువంటి శస్త్ర అస్త్రముల చేత కూడా ఇతడు బాధింపబడడు అని అనుగ్రహించాడు. అంతేకాదు తన వజ్రాయుధము దెబ్బ తగిలి కూడా తట్టుకుని నిలబడ్డాడు కాబట్టి ఇతడు సామాన్యమైన వాడు కాడని దేవేంద్రుడంతటి వాడు ఇతడికి స్వచ్ఛంద మరణాన్ని అనుగ్రహించాడు. స్వచ్ఛంద మరణాన్ని అనుగ్రహించంటే ఇంకా తను ఎప్పుడు అనుకుంటాడో అప్పుడు మాత్రమే శరీరాన్ని విడిచిపెడతాడు. ఎందుకంటే ఆయన చిరంజీవి. అంతేకాదు మరొక మాట చెప్తున్నారు ఇక్కడ, మిగిలిన దేవతలందరూ కూడా వారి వారి శక్తుల్ని స్వామి హనుమకిచ్చారు. ఇలా స్వీకరిస్తే స్వామి వాయుదేవుడు చాలా ఆనందించాడు. ఆనందించిన తర్వాత, అయ్యా ఇంతటి బలసంపన్నుడివి నువ్వు, ఇన్ని వరాలు నీకు ఉన్నాయి. అయితే ఏం చేశాడంటే ఈయన అల్లరి విపరీతమైనటువంటి అల్లరి చిన్నతనంలో. ఈ ఋషులందరూ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాడు రోజు వచ్చి ఈ అల్లరితో. కొన్ని రోజులు నీకు ఈ యొక్క శక్తి తెలియకుండా ఉంటుంది, మరుగున పడుతుంది, కంగారు పడక, ఇది నీకు ఆశీర్వచనం వంటిదే అని ఋషులందరూ కూడా శాపరూపమైనటువంటి ఒక శాపాన్ని మేలుగా ఇచ్చారు. జాంబవంతుడు అన్నాడు, అయ్యా ఆ రోజు ఋషులు చెప్పినటువంటి శాపం ఈ రోజుతో తీరిపోయింది నాయన. ఈరోజు నీ బలపరాక్రమాలు నేనే నీకు గుర్తు చేస్తున్నా కాబట్టి ఉత్తేజితుడివి కా. మా వానరులందరూ కూడా ఈరోజు ఆశలు నీ మీదే పెట్టుకున్నారు. నీకన్నా మొనగాడు ఇక్కడ ఎవ్వడూ కూడా లేడు నాయనా హనుమ. నిజానికి నేనే ఈ సముద్రాన్ని దాటుదాం అనుకుంటే నా వయసు రీత్యా నేను ఆగిపోవాల్సి వచ్చింది. పూర్వం త్రివిక్రముడు తన యొక్క బృహత్ రూపాన్ని చూపించినప్పుడు ఈ భూమండలంతో మొత్తాన్ని కలుపుకుని త్రివిక్రముడికి 21 సార్లు నేను ప్రదక్షిణ చేసినటువంటి వాడు. అంత బలసంపన్నుడు. కానీ వృద్ధుణ్ణైపోయానయ్యా. ఇట్టి పరిస్థితుల్లో మనందరిలో నువ్వే ధైర్య సాహస పరాక్రమ ఉత్తమ గుణాలు కలిగినటువంటి వాడివి, పరిపూర్ణత కలిగినటువంటి వాడివి. లంఘించడంలో నువ్వు అందరికంటే అగ్రేశ్వరుడివి. నిన్ను మించి ఎగరగలిగిన మొనగాడి మన యొక్క సైన్యంలో ఎవడూ లేడన్నాడు. ఏమయ్యా ఈ వానర సైన్యాన్నంతటినీ కూడా నీ శౌర్య పరాక్రమం చేత ఈరోజు వాళ్ళని రక్షించవలసిందిగా కోరుతున్నానన్నాడు. ఏమయ్యా వానరోత్తమ ఉత్తిష్ట లేమన్నాడు. ఉత్తిష్ట హరిసార్ధూల లంఘయస్త మహార్ణవం. ఈ సముద్రాన్ని దాటవయ్యా, నీకు ఇది పిల్లకాలువ కింద లెక్క, దీన్ని దాటడం నీకు. అయ్యా మారుతి తతస్తు వై జాంబవత ప్రచోదిత, విష్ణువు వలె ఈ రోజు నువ్వు మహావేగంతో విజృంభించు అని చెప్పినటువంటి మాటలకి స్వామి హనుమ ఉత్తేజితుడయ్యాటండి. ఒక్కసారి విశ్వాసాన్ని పొంది మహాత్ముడు వానర సైన్యానికి అంతటి వైపు కూడా చూసి వాళ్ళకి ఉత్సాహాన్ని పెంచుతూ ఒక అద్భుత రూపాన్ని ప్రదర్శింపజేశాడు. స్వామివారు పెరిగిపోతున్నారు ఆకాశంలో. ఇంతింటై వటుడింతయే అన్నట్లుగా ఆయన తన బృహత్ రూపాన్ని చూపిస్తూ ఉంటే వానరులందరూ ఆశ్చర్యచకితులై ఆ రూపాన్ని తొలగిస్తున్నారు. అంటారు వాల్మీకి మహర్షి, తం దృష్ట్వా జృంభమాణంతే క్రమితుం శతయోజనం వీర్యేణ పూర్వమాణాంచ సహసా వానరోత్తమం. 100 యోజనాల మీద ఉన్నటువంటి ఈ సముద్రాన్ని వెంటనే లంఘించడానికి వానరోత్తముడైనటువంటి హనుమ తనలో పరాక్రమాన్నంతటినీ కూడగట్టుకుని ఒక అత్యద్భుతమైనటువంటి రూపాన్ని ఈరోజు ప్రదర్శిస్తున్నాడు అందరికీ కూడా. ఒక్కసారి మనసులో భావన చేసుకోండి, ఆ స్వామి అలా పెరిగిపోతున్నట్టు ఆకాశంలోకి. అక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడా చేతులు పైకెత్తి నమస్కారం చేస్తున్నారు ఆ వాయుసుతుడికి. ఎలా ఉన్నారు స్వామి? లంక మీదకి విజృంభించడానికి సిద్ధంగా ఉన్నటువంటి తోకచుక్కలాగా కనిపిస్తున్నట్ట, మహాప్రచండ మార్తాండ మండితుడైనటువంటి రుద్రుడుగా కనిపిస్తున్నట్ట, కాలస్వరూపంతో ఉన్నటువంటి యమధర్మరాజుగా కనిపిస్తున్నట్ట, రావణాసురుడా అతడి లంక లేకపోతే స్వామి హనుమ అన్నట్లుగా కనిపిస్తున్నాడన్నారు. కాబట్టి ఈరోజు ఉద్యుక్తుడవుతున్నాడు, రౌద్ర రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. అందుకనే మనకి అరణ్య పర్వంలో మహాభారతంలో భీముడు అడుగుతాడండి, సౌగంధికా పుష్పాలు తీసుకువెళ్ళడం కోసమని చెప్పి గంధమాదన పర్వతం మీదకి వెళ్తూ ఉంటే స్వామి హనుమ అడ్డగిస్తారు. తోకరు వృద్ధ వానర రూపంలో కూర్చుంటే ఆ తోక పక్కకి తీయమంటే నేను తీయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వే తీసుకుని వెళ్ళమంటాడు స్వామి హనుమ.
దాన్ని ఎత్తలేక కింద పడిపోతాడు భీముడు అంతటి వాడు. అయ్యా మహానుభావ మీరెవరు నిజం చెప్పండి అంటే అప్పుడు స్వామి హనుమ సాక్షాత్కరింపజేస్తారు తన రూపాన్ని. అప్పుడు నీకేం కావాలో కోరుకోవయ్యా అని అడుగుతాడు భీముడు. అడిగితే భీముడు అన్నాడు, ఆ రోజు నువ్వు సముద్ర లంఘనం చేశావు కదయ్యా, సముద్ర లంఘనం చేసినప్పుడు వానరులకి నీ యొక్క బృహత్ రూపాన్ని చూపించావు కదా, ఆ బృహత్ రూపాన్ని ఒక్కసారి చూపించావయ్యా, అది చూడాలని కోరుకుంటున్నాను. అయ్యయ్యో, ఏ రూపంలో అయితే నేను ఇప్పుడు మళ్ళీ చూపించలేనో అలాంటి రూపాన్ని నువ్వు అడిగావయ్యా హనుమా, ఓ భీమా. కాబట్టి ఆ కాలము కాదు, ఆ సన్నివేశము కాదు, ఆ పరిస్థితి కాదు, ఆ రూపం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు చాలా వ్యగ్రతతో ఉన్నామండి. వ్యగ్రతతో ఉండి ఎదటివాడి మీద విపరీతంగా కోపాన్ని పొంది వాడిని తిడుతున్నాం, లేకపోతే చాలా దెబ్బలాటకి వెళ్ళాం. ఇంటికి వచ్చేసిన తర్వాత భార్య పాపం స్నానం చేసి కూర్చుని భోజనం చేస్తున్నటువంటి భర్త దగ్గర, ఏమండి మీరు ఇందాక చాలా కోపాన్ని పొందారు కదా, ఆ కోపంలో మీరు చాలా బాగున్నారు, ఒకసారి ఆ కోపాన్ని చూపించండి అంటే ఆ సమయంలో చూపించగలరా భర్త? అప్పుడు ఏదో కోపంలో వచ్చింది, అప్పుడు రమ్మంటే ఇప్పుడు రమ్మంటే వస్తుందా? అది రాదు. అలాగే స్వామి హనుమన్నారు, ఆ కాలము కాదయ్యా, ఇప్పుడు వయసు కూడా అంత కాదు, పెద్ద వయసు నాది, ఇప్పుడు అంత రూపాన్ని ఎలా చూపించమంటావు? కానీ చూపిస్తాను నువ్వు అడిగావు కాబట్టి అని చూపించాడు. చూపిస్తే భీమసేనుడు అన్నాడు, అయ్యా నీ రూపాన్ని చూడలేకపోతున్నాను, ఉపసంహారం చేయన్నాడు. అప్పుడు వెంటనే స్వామి హనుమ ఏమన్నారో తెలుసా అండి, ఇది 1000 వంతులో 1వ భాగం కూడా కాదు, నేను అప్పుడు చూపించిన భాగంలో దీనినే నువ్వు చూడలేకపోయావు, మరి ఆ రూపాన్ని ఎలా చూడాలనుకున్నావయ్యా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, అంతటి బృహత్ రూపాన్ని చూపించాడు స్వామి హనుమ. చూస్తూ ఉండే వానరులందరూ కూడా ప్రశంసలతో ముంచెత్తారట, సంతోషించారట. తన వాళ్ళ యొక్క వాలాన్ని పైకెత్తి బలంగా కిందకేసి కొట్టి స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారట. వృద్ధి పొందుతున్నాడు స్వామి హనుమ పైకి. చూడండి, అందరూ కూడా ఆ తేజోరూపాన్ని చూస్తూ ఉండిపోయారట. యథా విజృంభతే సింహో వివృద్ధో గిరి గహ్వరే మారుత శౌరస పుత్ర తరా సంప్రత్తి జృంభతే. పర్వత గృహయందు సింహం ఒక్కసారి బయటికి వచ్చి జూలు విదిల్చి ఒక్కసారి గర్జిస్తే ఎలా ఉంటుందో అలా స్వామి హనుమ తన యొక్క బృహత్ రూపాన్ని పెంచగానే తన యొక్క రోమాలన్నీ నిక్కపొడుచుకున్నాయి. ఒక్కసారి ఆ నిక్కపొడుచుకున్నటువంటి రోమాలతో స్వామి హనుమ వానరులకు అందరికేసి కూడా తిరిగి ఒక్కసారిగా అత్యుత్సాహాన్ని ప్రదర్శించాట. అశోభనముఖం తస్య జృంభమాణస్య నియమతః అంబరీషమివా దీప్తం విధూమ ఇవ పావకః. హనుమంతుడు ఒక్కసారి గట్టిగా ఆవలించాట. ఆయన ముఖం వెలిగొందిపోతోందిటండి. పెనం ఎలాగా బాగా కాలినటువంటి పెనం ఎర్రగా ఎలా మారిపోతుందో అలా ఉన్నది ఆయన ముఖం. గగుర్పాటును కనిపిస్తోంది. ఇలాంటి రూపాన్ని చూడగానే వానరులందరూ నమస్కారం పెట్టారు, 2 చేతులు పైకి. ఎందుకంటే మా ప్రాణాలన్నీ ఈరోజు ఆయన చేతుల్లో ఉన్నాయి. మేము బతకాలి అంటే ఆయన సీతాన్వేషణ చెయ్యాలి, సీతను దర్శించాలి. ఒక్క హనుమ వల్లే సాధ్యమవుతుంది ఇది. ఎందుకని కొన్ని కోట్ల మంది రాక్షసుల చేత పరివేష్టించబడి ఉన్నటువంటి లంకని అక్కడికి వెళ్ళడం, ఆ లంకలోకి ప్రవేశించగలగడం, ఆ రాక్షసులను ఎదుర్కోగలగడం, సీతమ్మని దర్శించగలగడం, ఇవన్నీ ఎవరి వల్ల అవుతాయ్యా? అది సామాన్య వానరుడి వల్ల అయ్యేటటువంటి పని కాదయ్యా. నువ్వు సామాన్యమైన వాడివి కాదు, ఇది చెప్తున్నాడు జాంబవంతుడు. నువ్వు సామాన్య పురుషుడివి కాదు, సామాన్య మానవుడివి కాదు, నువ్వు ఒక లోకాతీతమైనటువంటి వ్యక్తివి, కారణజన్ముడివి, నువ్వు కారణం వల్ల పుట్టినటువంటి వాడివి, వాయుదేవుడి యొక్క పుత్రుడివి నువ్వు అని అన్నాడు. అంటే వెంటనే స్వామి హనుమంటున్నారు, నాలాగా ఎగరగలిగేటటువంటి వాడు ఎప్పుడూ కూడా ఈ భూమండలం మీద లేడు. నేను వాయుదేవుడి యొక్క పుత్రుడు. ఆకాశాన్ని తాకుతున్నటువంటి మేరు పర్వతం చుట్టూరా కూడా కొన్ని వేల సార్లు నేను తిరగగలనన్నారు. కాబట్టి మీరేం భయపడక్కర్లేదు. అంతేకాదు పర్వతాలతో, నదులతో, చెరువులతో కూడి ఉన్న ఈ భూమండలాన్ని అంతటినీ కూడా అవలీలగా ముంచివేయగలను సాగరాలు. అంతేకాదు నా తొడల యొక్క పిక్కల యొక్క వేగం చేత వరుణదేవుడి యొక్క నివాసమైనటువంటి సముద్రాన్ని తలక్రిందులు చేయగలనన్నాడు, అల్లకల్లోలం చేయగలనన్నాడు. అంతేకాదు పక్షులన్నిటిలో కూడా అమిత వేగంగా ప్రయాణం చేయగలిగినటువంటి గరుత్మంతుడు ఆకాశంలో వేగంగా వెళ్ళిపోతూ ఉంటే అతడి వేగాన్ని నేను అందుకుని ఆ గరుత్మంతుడికి కొన్ని వేల సార్లు ఆయన చుట్టూ ప్రదక్షిణ చేయగలను. ఆయన అంత వేగంలో వెళ్ళిపోతున్నా సరే అంతటి వేగగమనం కలిగినటువంటి వాడు. అంతేకాదు నా గురుదేవులైనటువంటి సూర్యభగవానుడు ఉదయాద్రి నుండి అస్తాద్రికి చేరేలోపు నేను ఉదయాద్రి నుంచి బయలుదేరి అస్తాద్రికి వెళ్ళి మళ్ళీ అస్తాద్రి నుంచి ఉదయాద్రికి చేరుకోగలను
అంతటి వేగంగా నేను వెళ్ళగలనన్నాడు. అంతేకాదు నా వేగంతో రాగలిగినటువంటి వీరుడు ఈ లోకంలో లేడన్నాడు. అంతటి వేగంతో సుదూర తీరాలకి నిర్విరామంగా వెళ్ళి రాగలిగినటువంటి శక్తి నాకున్నది. కాబట్టి ఈ సముద్రం శతయోజన లవణ సముద్రాన్ని దాటడం నాకు ఒక లెక్క అన్నాడు. చూడండి, నా వేగ గమనం చేత ఆకాశంలో సంచరించేటువంటి గ్రహ నక్షత్రాలని సైతం నేను అధిగమించగలను. గ్రహాలు సైతం లెక్క చేయనన్నాడు, నక్షత్రాలని లెక్క చేయనన్నాడు. ఇలా చెప్పి నేను తలుచుకుంటే సముద్రాలన్నింటినీ ఎండిపోయేటట్లుగా చేయగలను, భూమిని బద్దలు కొట్టగలను. ఓ వానరులారా, నేను ఈ పర్వతాల మీద గంతులు వేస్తూ ఈ పర్వతాలని నుగ్గు చేయగలను. నేను కనుక ఎగిరితే ఈ భూమి తట్టుకోలేదన్నాడు. కాబట్టి నేను ఈ భూమి నుంచి ఎగరను, అదిగో ఆ పర్వత శిఖరాల మీద నిలబడి అక్కడ నుండి ఎగురుతాను లంక కన్నా. ఇలా చెప్పి వెంటనే వాయుదేవుడు తప్ప ఇతర ప్రాణులేమీ కూడా ఆకాశంలో నాతో సమానంగా ఎగరగలిగినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇలా చెప్పి బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడంటే స్వామి హనుమ, నేను సీతాదేవిని తప్పకుండా దర్శించగలనని చెప్పాడు వాళ్ళందరికీ కూడా. రావణాసురుడి లంకకి వెళ్తాను, రావణాసురుడిని సైతం ఆ లంకని సైతం పెకిలించి వేయగలను, ఆ దృఢ విశ్వాసం నాకున్నది. వీర కేసరిణ పుత్ర హనుమాన్ మారుతాత్మజ జ్ఞాతీనాం విపుల శోక త్వయా తాత వినాశిత. నాయన, ఓ కేసరీ కుమార, ఓ వాయు వరప్రసాదిత, ఓ హనుమంత, నీలాంటి ధైర్య ఉత్సాహాలకి కలిగినటువంటి వాడెవడూ కూడా ఈ లోకంలో లేడయ్యా. కాబట్టి నీ ఉత్సాహానికి అనుగుణంగా చక్కటి అభయవచనాలన్నీ కూడా పలికి ఈ వానరులందరినీ కూడా వాళ్ళ మనసుల్లో గూడు కట్టుకుని ఉన్నటువంటి ఈ యొక్క భయాన్ని పాలద్రోలావు నీ వాక్కు చేత. కాబట్టి అందరి యొక్క ప్రాణాలని రక్షించావు. స్థాస్య మశ్చైకమాధేన యావదాగమనం తవ తద్గతాని చ సర్వేషాం జీవితాని వనౌకషాం. నా ప్రాణాలన్నీ కూడా ఈరోజు నీ మీదే పెట్టుకుని ఉన్నాం స్వామి హనుమ. నువ్వు వచ్చేదాకా ఒంటి పాదం మీద నిలబడి ఉంటాం మేమందరం కూడా, నీ నామస్మరణే చేస్తూ ఉంటాం. కాబట్టి నువ్వు వచ్చేదాకా మేము దీక్ష వహిస్తున్నాం అన్నాడు జాంబవంతుడు. ఏ వానరులందరూ నీ యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉంటామయ్యా, నేను ఇక బయలుదేరుతున్నానన్నారు స్వామి హనుమ అని. ఆ మహేంద్రగిరి పర్వతం కనిపించింది. ఆ మహేంద్రగిరి పర్వతం మీదకి ఎక్కారుట. ఎక్కి ఎగరడానికి సిద్ధపడుతున్నారు. ఇదండి స్వామి హనుమ యొక్క జీవిత చరిత్ర గురించి చెప్పి ఆయన ఇక వానరుల యొక్క పరువు ప్రతిష్టలు నిలబెట్టడం కోసమని చెప్పి ఆయన ఈరోజు గొప్పదైనటువంటి ఈ యొక్క ఏర్పాటు అనేటటువంటిది చేస్తున్నారు. అయితే చూడండి, ఇక్కడ ఒక గొప్పదైనటువంటి విషయం చెప్తున్నారు. తతో రావణనీతాయా సీతాయా శత్రుఘర్షణ ఏష పదమన్వేష్టం చారణా చరితేపది. తతః అని మొదలు పెడుతున్నారు సుందరకాండ వాల్మీకి మహర్షి. సుందరమైన కాండండి ఇది. ఎవరండి సుందరుడు? చెప్పుకున్నాం మనం ఇందాక. రాముడు సుందరుడా, సీతమ్మ తల్లి సుందర, హనుమ సుందరుడా? అయితే సుందర శబ్దం అనేటటువంటిది అన్వయం చేసుకుంటే చాలా విషయాల్లో మనకి సుందర అనేటటువంటి నామానికి వివరణలు అనేటటువంటివి ఇచ్చారు. అయితే ముఖ్యంగా ఈ కాండలో సుందరుడు అనేటటువంటి వాడు ఎవడు అంటే హనుమ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అసలు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అండి, సుందరకాండలో ఉన్న రహస్యం చెప్తున్నాను. ఉపాసకుడుగా వచ్చాడు హనుమ అని మనం చెప్తాం. రామచంద్ర ప్రభువుని దర్శనం చేసి రాముడి గుణాలు తెలుసుకుని రాముడంటే ఇది అని ఒక అవగాహనకు వచ్చినటువంటి హనుమ సీతమ్మని దర్శనం చేయడానికి లంకకు వచ్చాడు. సీతాదేవి దర్శనం స్వామికి హనుమకి అయ్యినది. అయిన తరువాత ఆయన అనుకున్నాడు, అసలు ఈవిడ రాముణ్ణి విడిచిపెట్టి ఎలా బ్రతకగలిగింది ఇన్ని రోజులు అని ఒక ప్రశ్న వేశాడు. అనుకున్నాడు ఆయనలో, రాముడి గురించి తెలుసు కాబట్టి ఇంతటి గుణ సౌందర్యాలు కలిగినటువంటి సీతమ్మని విడిచిపెట్టి రాముడు ఎలా బ్రతికున్నాడయ్యా? అది కూడా ఆయనలోనే కలిగింది ప్రశ్న. ఈ రెండింటి ప్రశ్నలకి సుందరకాండే సమాధానం చెప్పింది. ఆయనకు అర్థమైంది. తర్వాత అర్థమైంది ఏమిటంటే స్వామి హనుమకి, ఓహో, రాముడు సీత అనేటటువంటి వాళ్ళిద్దరూ కూడా రెండు వస్తువులు కాదు. సముద్రమునందు అలలనేటటువంటివి వస్తూ ఉంటాయి, సముద్రమునందు సుడిగుండాలనేటటువంటివి వస్తూ ఉంటాయి,
సముద్రమునందు నీటి బుడగలు అనేటటువంటివి వస్తాయి. ఇవి నీటి బుడగలు వచ్చినా, సుడిగుండాలు వచ్చినా, కెరటాలు వచ్చినా వివిధ పేర్లతో మనం పిలుస్తున్నాం, కానీ అవన్నీ దేనికి సంబంధించినవి? సముద్రానికి సంబంధించినవి. అలాగే మనం బయట వివిధ పేర్లతో పిలువబడుతూ ఉన్నా ఇవన్నీ ఎవరివయ్యా? పరమాత్మవే. కాబట్టి నాదో పేరు, మీదో పేరు, వాళ్ళదో పేరు, ఇన్ని పేర్లు కలిసినా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? పరమాత్మ నుంచి వచ్చినవే. మళ్ళీ పరమాత్మలోనే లయం అవుతాయి. కాబట్టి ఇది గ్రహించాడు స్వామి హనుమ. ఓహో, సముద్రం వేరు, సముద్రంలో ఉన్న కెరటం వేరు కాదుమట. కాబట్టి సీతమ్మ వేరు, రామచంద్ర ప్రభు వేరు కాదన్నమాట. ఓహో, సూర్యుడు వేరు, సూర్యకాంతి వేరు కాదన్నమాట. ఇవి రెండు ఒక్కటే అన్న విషయాన్ని గ్రహించాడు. గ్రహించడం వల్ల ఏం తెలిసాడు? ఓహో, ఈవిడ యొక్క పాతివ్రత్య ధర్మం ఉన్నదే, ఈ పాతివ్రత్య ధర్మమే ఈవిడ యొక్క రామతత్వాన్ని ఆవిడ యందు నిలిపి ఆవిడ యొక్క ప్రాణాలని నిలబెట్టింది. అంటే రెండు వస్తువులు అని అప్పటిదాకా అనుకున్నటువంటి స్వామి హనుమకి ఇవి రెండు వస్తువులు కాదు, ఒకే వస్తువు అని అవగతమైంది. నిజానికి చెప్పాలి అంటే మనం జీవాత్మ పరమాత్మ అని రెండు మాటలు మాట్లాడతాం శాస్త్రంలో. కానీ జీవాత్మ పరమాత్మ రెండు ఉండవు, ఉన్నది ఒకటే పరమాత్మ. ఆ పరమాత్మే జీవాత్మ కింద కనిపిస్తోంది, కానీ ఆ కనిపిస్తున్న జీవాత్మ కూడా పరమాత్మేనయ్యా. ఇది కనుగొన్నట్టండి స్వామి హనుమ సీతమ్మని చూడగానే. అందువల్ల ఆవిడ ప్రాణాలతో ఉండగలిగింది. కాబట్టి పురుషుడు యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమని, నిర్మలమైన హృదయాన్ని చూరగొన్నటువంటి ఆవిడ సీతమ్మ తల్లి. ఆవిడ యొక్క పరిపూర్ణమైన ప్రేమని, నిర్మలమైన హృదయాన్ని చూరుకున్నవాడు ఎవరు? రామచంద్ర ప్రభు. వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమతో వాళ్ళ ప్రాణాలని నిలబెట్టుకున్నారు. అంటే అర్థం ఏమిటి? ఇది సుందరము. ఈ ప్రేమ ఉన్నదే, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ, అన్యోన్యత, అది సుందరం అన్నారు. కాబట్టి సుందరం అంటే ఏమిటండి అర్థం? అసలైన సుందరం ఏమిటి? నువ్వు వేరు, నేను వేరు కాదు, మనిద్దరం ఒకటేనయ్యా. కాబట్టి దాంపత్యమునందు వాళ్ళిద్దరూ కూడా ఆ స్థాయిని పొందారు. రావణాసురుడు అనేటటువంటి వాడు ఎన్నో భోగాలు చూపించాడు. నాకింత ఐశ్వర్యం ఉందన్నాడు, నాకింత బలం ఉందన్నాడు, నువ్వు నా పట్టమహిషి అయితే నీకు అందరూ కూడా వచ్చి సేవలు చేస్తారన్నాడు, నేను అన్ని లోకాలు గెలిచాడన్నాడు, నువ్వు బంగారం మీద తప్ప మామూలు వస్తువుల మీద నడవక్కర్లేదన్నాడు. ఇన్ని మాటలు చెప్పాడు. ఇన్ని మాటలు చెప్పినా సీతమ్మ వాడిని ఒరే కుక్క అంది. అని రామచంద్ర ప్రభు నాకు దైవం, నాకు గురువు, నాకు దైవతుల్యుడు అని చెప్పింది. అందుకనే హీనోవా రాజ్యహీనోవా యోమే భర్త తమే గురువు. ఆయనే నాకు గురువు, ఆయనే నాకు భర్త, ఆయనే నాకు దైవము, ఆయనే నాకు పరిపూర్ణ సిద్ధి అని ఆవిడ చెప్పుకున్నది. అలాంటి సీతమ్మ నడయాడినటువంటి భూమి ప్రతి స్త్రీకి కూడా సీతమ్మ ఆదర్శప్రాయం అయ్యింది అంటే ఈరోజు ఆ అన్యోన్యమైన ప్రేమతో కూడుకున్నటువంటి దాంపత్యం వల్లనే. కాబట్టి జీవాత్మ వేరు, పరమాత్మ వేరు కాదయ్యా. దీన్ని గ్రహించిన వాడు సాధకుడైనటువంటి స్వామి హనుమ. అసలైన సుందరం కథలో దాక్కుని ఉన్నది ఎక్కడ అంటే అందులోనే. కాబట్టి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సౌందర్యాన్ని బాహ్యంగా చూపించారు, అంతరమునందు జీవాత్మ పరమాత్మ యొక్క అనుసంధానాన్ని చూపించారు. అందుకనే లంకలో బంధించబడి ఉన్న సీతమ్మ పరమాత్మ ధ్యానాన్ని విడిచిపెట్టలేదు. అందుకనే లంక అంటే ఏదో కాదయ్యా, ఈ శరీరమే. ఈ శరీరంలో బంధించి ఉన్న సీత ఎవరు? జీవాత్మ. ఆ యొక్క ఎప్పటి నుంచో ఎన్నో జన్మలెత్తుతున్న జీవుడున్నాడే లోపల, వాడే జీవాత్మ. వాడు ఎప్పుడూ ఇది నేను, ఇది నేను, ఇదే నేను అనుకున్నంత కాలము, ఈ లంకే నేను అనుకున్నంత కాలము వాడికి అందులో నుంచి విముక్తి అనేటటువంటిది ఉండదు. పరమాత్మ యందు ఐక్యం కాలేడు. ఎందుకంటే ద్వైధీభావం అనేటటువంటిది వాడి యందు ఆపాదించబడింది. అంటే నేను వేరు, భగవంతుడు వేరు అనే స్థితిలో వాళ్ళు ఉన్నాడు. అది కాదు, ఒక సాధకుడిగా సాధన ప్రారంభం చేసి సిద్ధుడై ఆయన తెలుసుకున్న విషయం ఏమిటంటే స్వామి హనుమ లోపలున్న జీవుడే పరమాత్మ. ఇది సుందరాన్ని చూపించింది, ఇది సుందరమైంది. అందుకోసం ఇది సుందరకాండ అని పిలువబడిందయ్యా. కాదు, మనకి బాహ్యంగా చాలా విషయాలు చెప్పారు. సీతమ్మ తల్లి సుందరం, ఆవిడ పాతివ్రత్య ధర్మం సుందరం, రాముడు సుందరుడు, రాముడి గుణాలు సుందరం. ఇక్కడ హనుమని మరి సుందరం ఎందుకన్నారు? హనుమ బాహ్యంగా చూడడానికి వానరుడు,
ఆయనకి సుందర అనే నామం కూడా ఎక్కడా లేదు. కానీ ఆయన సుందరుడు ఎందుకు అయ్యాడు అంటే సత్యం, శివం, సుందరం అని 3 మాటలు ఉన్నాయి మనకి శాస్త్రంలో. ఎన్నడూ మార్పు చెందనటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని సత్యం అంటారు. మార్పు అనేది దాని యందు ఉండదు. మార్పు లేనటువంటిది సత్యం. ఆకాశం ఎప్పుడూ కూడా నీలంగా ఉంటుంది అని నేను అన్నాను అనుకోండి, అది ఎప్పుడూ నీలంగానే ఉంటుంది, అది సత్యం. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, అది సత్యం. అలాగే సత్యం అనేటటువంటి దాని యందు ఎప్పుడూ మార్పు ఉండదు. కాబట్టి ఎప్పుడూ శాశ్వతంగా ఉండే వస్తువు ఒకటి ఉన్నది అన్నాను అనుకోండి, ఏమిటది చూపించగలరా? కంటికి కనిపించదు, కానీ ఉండేది ఒకటి ఉన్నది, అదే మనందరిలోనూ కూడా ఉన్నది, అది సత్యం. అసలు సత్యం ఏమిటంటే అదే. కాబట్టి పరమాత్మని సత్యస్వరూపుడు అంటారు. కాబట్టి సత్యమే భగవంతుడు. అందుకనే సత్యాన్ని పట్టుకోవాలి, సత్యాన్ని ఎవ్వడూ కూడా విడిచిపెట్టకూడదు, సత్యంతో బ్రతకాలి అని చూపిస్తారు. ఎందుకంటే వాడు భగవంతుడితో సమానం నిజానికి చెప్పాలి అంటే. సత్యం, శివం. శివం అంటే నిరంతరము కూడా ఎవరి మాట యందు కానీ, ప్రవర్తన యందు కానీ, చేష్టితమునందు కానీ, ఎవరి ఇంటి యందు కానీ నిరంతరము మంగళములే జరుగుతాయో దానిని శివం అంటారు. అంటే శివం అంటే మంగళం, శుభం, కళ్యాణం, వైభవం, భోగం అన్నీ కూడా శివమునందు ఆపాదించబడతాయి. అంటే భగవంతుడు మనలో ఉన్నంత వరకు ఇది శివం. భగవంతుడు ఇందులో నుంచి ఎప్పుడైతే బయటికి వెళ్ళాడో అది శవం అవుతుంది. కాబట్టి భగవత్తత్వం నీలో ఉన్నది, భగవత్ తేజస్సు నీలో ఉన్నది, భగవత్ విభూతి నీలో ఉన్నది. దాన్ని మర్చిపోతున్నావయ్యా, దాన్ని గుర్తు చేసుకో. దైవీ గుణాలని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయి. నీకు మానవ జన్మ వచ్చినందుకు రాక్షస గుణాలని, రాక్షస ప్రేరేకత్వాన్ని తెచ్చుకుంటే అజ్ఞానం అనేటటువంటి మడుసులోకి వెళ్ళి పడిపోతే అందులో నుంచి లేవడం చాలా కష్టం. కాబట్టి ముందుగా తెలుసుకుని దాన్ని అధ్యాపన యందు పెట్టుకుని, దాన్ని సాధన యందు పెట్టుకుని, సాధకుడైనటువంటి హనుమ ఏ మార్గంలో వెళ్ళాడో ఆ మార్గాన్ని పట్టుకుని నువ్వు కూడా సాధన చేసి తరించిపో. నీలో ఉన్న దైవీతత్వాన్ని గమనించి ఈ దైవీతత్వాన్ని వృద్ధి చేసి మంచి గుణాల చేత, మంచి వాక్కు చేత, మంచి లక్షణాల చేత, దయాగుణం చేత నువ్వు పరమాత్ముడి కింద మారవయ్యా. రాముడు మనిషిగా పుట్టి, మనిషిగా పెరిగి, తనలో ఉన్న దైవీ లక్షణాలని ప్రేరణ చేసి దేవతల చేత కూడా నమస్కరించబడినట్లుగా నీలో ఉన్నటువంటి మానవుడుగా నువ్వు పుట్టినా నీలో ఒక దైవీ తత్వం ఉన్నది, దాన్ని ప్రేరణ చేసినప్పుడు నువ్వు సత్యం, నువ్వు శివం, నువ్వు సుందరం. ఈ సుందరం అంటే ఏమిటండి? ఇది అత్యంతమైనటువంటి గొప్పదైనటువంటి వినయము. ఎవరి యందు వినయం ఉంటుందో వాడు సుందరుడు. కాబట్టి సుందరం అంటే అర్థం ఏమిటి అంటే, సుందర అనే తత్వానికి అర్థం ఏమిటంటే ముఖ్యమైనటువంటిది అందం కాదండి. అందం అంటే రూపం, యవ్వనం, సౌందర్యం ఇవన్నీ మాటలు ఉన్నాయి. కానీ సుందర అనే అర్థానికి అర్థం ఏమిటంటే నిఘంటువుల్లో కూడా చెప్పారు, కపిహి అన్నారు. ఏ కపి? అన్ని కపులు కాదు, ఒక హనుమ మాత్రమే. ఎందుకయ్యా ఆయనకి సుందరుడని పేరు వచ్చింది అంటే, ఆయన భగవద్గుణాలని దర్శించి, భగవంతుడిని సేవించి, భగవంతుడు ఇలా ఉండాలి అని నాకు చెప్పాడు కాబట్టి ఆయన్ని చూసి తాను నేర్చుకుని భగవంతుడిలాగా తాను ప్రవర్తించి తానే భగవత్ స్వరూపమని తెలుసుకోగలిగాడు. తన యొక్క లక్షణాలన్నింటినీ భగవత్ పరం చేయగలిగాడు, తానే భగవంతుడయ్యాడు. అందుకనే శాస్త్రంలో ఒక మాట ఉన్నది, ఒక్క హనుమంతుణ్ణి పూజ చేస్తే సకల దేవతల్ని పూజ చేసినట్టు లెక్క అని. ఎందుకు ఆ శక్తి అంటే ఆయనకి, ఆయన భగవంతుణ్ణి ఎలా పట్టుకోవాలో అలా పట్టుకున్నాడు కాబట్టి. హనుమంతుడు మనల్ని ఏం నేర్పుతున్నాడు అంటే, భగవంతుణ్ణి ఇలా పట్టుకో తరిస్తావు, అది చెప్తున్నాడు మనకి. కాబట్టి హనుమంతుడిని మనం ముఖ్యంగా చూసుకుని నేర్చుకోవాల్సింది ఆ వినయంతో భగవంతుడిని చేరడం అనేటటువంటి లక్షణాన్ని ముందుగా మనం గ్రహించాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను మీ అందరికీ. రాముణ్ణి హనుమంతుడు ఎలా పట్టుకున్నాడు? రామాయణంలో బాలకాండ అయ్యిందండి. బాలకాండలో రామచంద్ర ప్రభు తన భుజశక్తిని అంతటినీ చూపించాడు. ఎక్కడ చూపించాడు? తాటకా సంహారం, మారీచవద,
మొదలైనటువంటి సన్నివేశాల దగ్గర మనకి రాముడు పరాక్రమాన్ని చూపించినట్లుగా తెలుస్తుంది. అయోధ్యాకాండకి రండి, రాముడి సత్యనిష్ట ఏమిటో తెలుస్తుంది. సత్యానికి ఎలా కట్టుబడ్డాడో, ఇచ్చిన మాటకి తండ్రి గారిని సత్యవాక్ పరిపాలన ఎలా నిలబెట్టాడో, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనేటటువంటి శృతివాక్యాల్ని ఎలాగా అనుసరించాడో మనకి రాముడి దగ్గర కనిపిస్తుంది. సత్యవాక్ పరిపాలన మనకి అయోధ్యకాండలో కనిపిస్తుంది. ఇక అరణ్యకాండకి రండి, రాముడి దగ్గర ఉన్నటువంటి శీల సంపద కనిపిస్తుందండి. ఎంతో అందంగా ముస్తాబై వచ్చింది శూర్పణఖ. నిన్ను వివాహమాడతానంది, నాతో కలిసి తిరుగన్నది. ఆవిడ ఎందు మోహాన్ని చూపించలేదు. ఇది రాముడి యొక్క శీలం. ఇది శీల సంపదను ఎక్కడ చూపించాడంటే అరణ్యకాండలో చూపించాడు. ఇక కిష్కింధకాండ దగ్గరికి రండి, వాలిని వధించి ధర్మాన్ని నిలబెట్టాడు. ఎందుకని? అధర్మాత్ముడైనటువంటి వాలిని సంహారం చేసి ధర్మాన్ని నిలబెట్టాడు. కాబట్టి ఇక్కడ ధర్మనిష్ట చూపించారు. ఈ 4 కాండల్లో 4 రకాలైనటువంటి నిష్ఠ రామచంద్ర ప్రభువు ఎందుకు ప్రతిపాదించబడింది. ఈ 4ంటిని ఒకే కాండలో హనుమ చూపించారు. భుజబలాన్ని చూపించారు. ఎక్కడ? లంకలో ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా దునుమాడి ఆయన తన భుజబలాన్ని చూపించాడు. సత్యనిష్టని చూపించాడు. ఎక్కడ చూపించాడయ్యా? ప్రతిజ్ఞ చేశాడు, నేను దూకుతాను అందరికన్నా, మీ అందరికీ అభయం ఇస్తున్నానన్నాడు. ఈ ప్రతిజ్ఞ చేయడమే సత్యం. సత్యనిష్టని నిలబెట్టడం. అక్కడ అందరికీ తన యొక్క అభయాన్ని ఇచ్చి నేను వెళ్తాను, ప్రతిజ్ఞ చేస్తున్నాను, లంకకి దూకుతానని. అంతమంది ఎవరు నేను లేవలేనంటే తాను ఒక్కడు నిలబడ్డాడు. ఇచ్చిన మాటకి కట్టుబడ్డాడా లేదా? వెళ్ళి సీతమ్మ దర్శనం చేశాడా లేదా? వచ్చి వీళ్ళ పరువులు నిలబెట్టాడా లేదా? ఇది సత్యనిష్ట. ఇక 3వదైనటువంటి శీల సంపద. ఈ శీల సంపద ఎక్కడ కనిపిస్తుంది మనకి? స్వామి హనుమ దగ్గర. లంకలో సీతమ్మ తల్లిని వెతకడం కోసం ఆ రాక్షస భవనాల యందు వెతుకుతూ ఉంటే రాక్షస స్త్రీలు వివస్త్రమై కనిపించారు. కనిపించినా నేను సీతమ్మ తల్లిని వెతకాలి, సీతమ్మ తల్లి స్త్రీని స్త్రీల మధ్యలో కాకుండా పురుషుల మధ్యలో వెతకగలమా? కాబట్టి వీళ్ళని ఈ పరిస్థితుల్లో నేను చూసినా నా యందు ఎటువంటి కామ వికారాలు కలగలేదు, కాబట్టి నేను పరిశుద్ధుడినేనని తనకి తాను కితాబు చెప్పుకున్నాడు. ఆయన ఆ శీల సంపదని ప్రకటింపజేసుకున్నాడు. ఇక ధర్మనిష్ట అండి. ఈ ధర్మనిష్ట ఎక్కడ చూపించాడయ్యా? దూత ధర్మాన్ని దూత ఎలా పాటించాలో అలా పాటించి చూపించాడు. దూతగా నమ్మి రామచంద్ర ప్రభు ఇతడు సాధించగలడు దూత యొక్క కార్యాన్ని. ఇలాంటి దూత కనుక ఉంటే రాజు యొక్క ఎటువంటి పనైనా సరే పూర్తయిపోతుంది అని నమ్మకం పెట్టి స్వామి హనుమని పంపిస్తే ఆ దూత ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించుకుని వచ్చాడు. ఎందుకు వచ్చాడండి? ఇవన్నీ ఎలా సాధించగలిగాడండి స్వామి హనుమ? రాముణ్ణి చూసి నేర్చుకున్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు? 1 సంవత్సరం గడువులో రాముణ్ణి దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలండి ఇవన్నీ హనుమ. అంటే రాముణ్ణి అంత గొప్పగా ఉపాసన చేశాడు. ఉపాసన అంటే కూర్చుని ఫోటో పెట్టి పూజ చేయడం కాదయ్యా. ఆ రాముడి ఏ దేవుణ్ణి నువ్వైతే పూజ చేస్తున్నావు ఆ దేవుడి యొక్క గుణాలు నీ యందు ఆపాదించబడాలి. రాముడు ఎంత ధర్మాత్ముడో ఆ ధర్మం నీలోకి వచ్చింది అంటే, నువ్వంత దయ చూపిస్తున్నావంటే, నువ్వంత సత్యమునందు నిలబడ్డావంటే, నువ్వంత శీల సంపద కలిగి ఉన్నావు అంటే నువ్వు రాముడి నిజమైనటువంటి భక్తుడివి అని అర్థం. కాబట్టి భగవంతుడిని చూసి నువ్వేం నేర్చుకోవాలయ్యా? ఒక ఆదర్శ పురుషుడిని చూసి నువ్వేం నేర్చుకోవాలయ్యా? వాళ్ళల్లో ఉన్న గుణాలను చూసి మనం కూడా ఇలా ఉండాలి అని నేర్చుకోవడమే ఉపాసన, మరొకటి కాదు. కాబట్టి ఆ రూపాన్ని నిరంతరం భావన చేస్తూ ఆయన లక్షణాలని నిరంతరం ఎవడైతే భావన చేస్తాడో వాడు నిజమైనటువంటి భక్తుడు, ఉపాసకుడు. కాబట్టి గుళ్ళోకి కొబ్బరికాయ పట్టుకుని వచ్చినవాడు ప్రతి ఒక్కడు భక్తుడు కాడండి. భక్తుడు అన్న మాటకి విలువ ఉన్నది, ఒక విలువ. భాగవతులు అని పిలుస్తారు వాళ్ళని. అటువంటి భక్తులు ఎప్పుడూ కూడా ఎలా ఉంటుంది అంటే, రమణ మహర్షి వారు ఒక మాట చెప్తూ ఉండేవారు. రమణ మహర్షి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి, ఏమండి మీ ఆశ్రమంలో మీకు తెలియకుండానే చాలా అన్యాయాలు జరుగుతున్నాయండి అన్నాడు రమణ మహర్షితో. ఎవరు చేశారు అన్యాయం అన్నారు. ఆయన అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, ఇంకెవరండి, ఒకడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, ఆయన మిగతా సిబ్బంది, మిగతా వాళ్ళందరూ ఇందులో భాగస్వాములై ఉన్నారు అని ఆయన అన్నాడు. ఇంతకీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నది పూర్వాశ్రమంలో రమణ మహర్షి వారు తమ్ముడే.
ఆ సమయంలో ఉన్నది. ఆయన అన్నాడు, రమణ మహర్షి, ఏమయ్యా నువ్వు ఎంత దూరం నుంచి వచ్చావు ఇక్కడికి అని అడిగారు. నేను 2 రోజులు ప్రయాణం చేసి అరుణాచలం వచ్చానండి అన్నాడు ఆయన. 2 రోజులు ప్రయాణం చేసి అరుణాచలం వచ్చి అరుణాచలంలో దర్శనం చేసుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. మిమ్మల్ని చూద్దామండి. నన్ను ఎందుకు చూడడానికి వచ్చావు? మీరు ఏదో ఒక మంచి విషయం చెప్తారు, మంచి జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని అందరూ చెప్తున్నారని మిమ్మల్ని చూడడానికి వచ్చానండి. అవునా? నువ్వు వచ్చిన వాడివి నా దగ్గర నుంచి ఏదో ఒక మంచి విషయాన్ని తెలుసుకో, లేదా ఒక జ్ఞానాన్ని ఏదో రకంగా పొందు, అది సాధించుకుని నువ్వు మూట కట్టుకుని వెళ్ళవయ్యా. నీకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏం చేస్తే నీకెందుకు, సిబ్బంది ఏం చేస్తే నీకెందుకు, వాళ్ళు ఏవై తగలబడిపోతే నీకెందుకు, నీకు సంబంధం ఏముంది? నువ్వు చెయ్యాల్సింది నువ్వు చెయ్యి. లేదండి నేను బాగు చేస్తానండి వ్యవస్థలన్నీ అన్నావు అనుకో, నిన్ను పిలిచి నీకు ఉద్యోగం ఇప్పిస్తాను, అందులో నువ్వు వెళ్ళి ఉండి నువ్వు బాగు చేయాలనుకుంటే బాగు చేయి, లేకపోతే నువ్వు కూడా 4 రూపాయలు తిను. అంతేగాని నీకు ఏది అవసరం అయితే అది చూసుకోవయ్యా. అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే ఇక్కడ మాకు ఇది అంతా అవసరం ఏమి ఉండదు. అంటే రమణ మహర్షి అంతటి ఆయన ఏం చెప్తున్నాడు ఆయనకి, నువ్వు దేనికోసం దేవాలయానికి వచ్చావు, దేనికోసం గురువు దగ్గరికి వచ్చావు, గురువు దగ్గరికి వచ్చిన పని ఏమిటి అది చూడాలి. ఆ పక్కనోడు ఏం చేస్తున్నాడు, లేకపోతే వాడేం మాట్లాడుతున్నాడు, వాడెవడో గంట కొడుతున్నాడు, ఇవన్నీ నీకెందుకయ్యా? నువ్వు దేనికోసం ఏ పని కోసం అయితే భగవంతుడి దగ్గరికి వెళ్ళావో ఆ పనిని విస్మరించి మిగతా పనులన్నీ చేస్తున్నావు. అది కాదు. నువ్వు ఏ పని కోసమైతే భగవంతుడి దగ్గరికి వెళ్ళావు, ప్రవచనం దగ్గరికి వచ్చావు, ప్రవచనం దేనికోసం వచ్చావు, ఏదో 4 మంచి విషయాలు చెప్తారనేగా వచ్చావు. అక్కడ కూర్చుని సెల్ ఫోన్ మాట్లాడితే ఇంతకన్నా దారుణమైన విషయం మరొకటి ఉంటుందా? కాబట్టి అది చెప్తున్నారు ఇక్కడ. నువ్వు భగవంతుడిని చూసి ఏం నేర్చుకోవాలి. ఉపాసన అంటే ఏమిటి, ఆ ఉపాసనని చూపించేవాడు స్వామి హనుమ ఇక్కడ. కాబట్టి తెలుసుకోవయ్యా. కాబట్టి ఇక్కడ తతో రావణ నీతాయా సీతాయా శత్రుఘర్షణ. ఇక్కడ బయటికేమో రాముడు కనిపించడండి. ఆశ్చర్యం ఏమిటంటే కిష్కింధకాండలో రామచంద్ర ప్రభు ఒక్కళ్ళే ఉండి సీతమ్మ తల్లిని ధ్యానం చేస్తూ ఉంటారు. అప్పుడు హనుమంతుల వారు అక్కడ ఉన్నారు. అలాగే సీతమ్మ తల్లి ఒక్కతే ఉండి రామచంద్ర ప్రభువుని ధ్యానం చేస్తూ ఉంటుంది. ఇక్కడ హనుమంతుల వారు ఉన్నారు. మరి అది ఎందుకు సుందరం అవ్వలేదు, ఇది ఎందుకు సుందరమైంది అంటే ఒక వస్తువునే చూశాడు కిష్కింధకాండలో, 2వ వస్తువును చూడలేదు. ఒక వస్తువును చూసి వచ్చి 2వ వస్తువును కూడా దర్శనం చేసి ఈ రెండిట్ల మధ్య భేదం లేదని తెలుసుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఇది సుందరమైంది. ఇది గుర్తుపెట్టుకోవాలండి. కాబట్టి సీత ముఖం కూడా తెలియకుండా వచ్చి సీతమ్మని తెలుసుకోగలిగాడంటే స్వామి హనుమ ఎలా తెలుసుకున్నాడండి? ఆవిడ గుణాలు ఇలా ఉంటాయి, రాముడి భార్య అంటే ఆవిడ ఇలా ఉంటుంది, ఇంత పాతివ్రత్య ధర్మాన్ని పొంది ఉంటుంది అని అనుకొని వెతికాడు. ఒక చోటకు వచ్చేటప్పటికి మండోదరిని చూసి ఈవిడేనేమో సీత అని భ్రమపడ్డాడు. భ్రమపడితే కాదు ఆవిడ ఇలా ఉండదు. నిజానికి సాధకులు అనేటటువంటి వాళ్ళు సాధన మొదలుపెట్టిన తర్వాత ఏమవుతుందో తెలుసా అండి, వాళ్ళకి కొన్ని శక్తులు వస్తాయి. కొన్ని శక్తులు వస్తున్న తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదే అసలైన సాధనేమో అనుకుంటారు. అనుకుని సాధన చేయడం మానేసి ఈ శక్తులు చిన్న శక్తులు ఉపయోగించి మనుషుల్ని బురుడి కొట్టిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఏమనుకుంటారు, మనుషులు బాబోయ్ ఈయన దగ్గర ఇన్ని శక్తులు ఉన్నాయి, ఈయనే భగవంతుడు, భూమి మీదకి వచ్చిన భగవంతుడు. బ్రహ్మవైవర్త పురాణంలో బ్రహ్మగారు అంటారు ఈ మాట. బ్రహ్మవైవర్త పురాణంలో మాట అంటారు. ఆయన ఏమంటారంటే కలియుగంలో కలిపురుషుడి లక్షణాల గురించి చెప్తూ, కలియుగంలో కొంతమంది మహానుభావులు పుడతారు భూమి మీద మహానుభావులు పుట్టినప్పుడు వాళ్ళకి కొన్ని దైవీ శక్తులు వస్తాయి. అవి చూసుకుని నిజంగా వాళ్లే భగవంతుడేమో అనుకునేటటువంటి అజ్ఞానంలో మనుషులు ఉంటారు అని అంటాడే. కాబట్టి ఏదో కొన్ని శక్తులు కనిపించగానే ఇదే దైవీ తత్వం, ఇదే దైవీ శక్తి అనుకోకూడదుటండి సాధకుడు అనేటటువంటి వాడు ఎప్పుడూ కూడా. హనుమ సాధనలో మొట్టమొదట ఇదే నిజమైనటువంటి సీతమ్మ అనుకున్నాడు, చూసి గమ్ముని భ్రమపడ్డాడు ఆయనంతట ఆయన కూడా. కానీ ఈ అలంకారాలు, ఈ పట్టుపాన్పు మీద నిద్రించడం ఇవన్నీ చూసిన తర్వాత ఓహో సీతమ్మ తల్లి రామచంద్ర ప్రభువుకు దూరం అయితే అలంకరించుకుంటుందా? అలంకరించుకోదు. ఇలా పట్టుపాన్పు మీద నిద్రించదు. ఆవిడికి షడ్రశోపేతమైన వైభవాలు ఏమి అక్కర్లేదు. కాబట్టి ఈవిడ సీతమ్మ కాదు.
కాబట్టి నాకు ఇన్ని శక్తులు వచ్చేసాయి, నేను ఇంత గొప్పవాడిని అయిపోయాను, ఇదే దైవీ శక్తి, కాబట్టి నేనే దేవుణ్ణి అనుకుని సాధన ఆప్ చేయకూడదురా. మధ్యలో ఈ శక్తులు వచ్చాయని, శక్తులు వచ్చినా సరే వాటిని పక్కన పెట్టాలి. రామకృష్ణ పరమహంస గంగానదిని దాటుతున్నారు కలకత్తాలో. గంగానదిని దాటుతూ ఉంటే యువతల నుంచి అవతల వైపుకు చేరుకునేటప్పటికి కొంతమంది యోగులు గంగానది మీద నడుచుకుంటూ వచ్చారండి. గంగానది మీద నడుచుకుంటూ అవతల ఒడ్డుకు వచ్చారు. వచ్చిన తర్వాత రామకృష్ణ పరమహంసతో అన్నారు, ఏమయ్యా నువ్వు అనవసరంగా పడవ మీద వచ్చావు, మేము చూడు హాయిగా నడుచుకుంటూ గంగానదిని దాటామన్నారు వాళ్ళందరూ. అంటే ఆయన చిరునవ్వు అన్నాడు, నేను ₹1 ఇస్తే వీళ్ళు నన్ను గంగానదిని దాటించారు, మీరంత తపశ్శక్తిని ఖర్చు పెట్టి దాటాల్సి వచ్చింది మీరు నా గంగానదిని, అదిరా మీకు నాకు ఉన్న తేడా అన్నట్లుగా చెప్పాడు ఆయన సమాధానం. అంటే అర్థం ఏమిటి? ఇంత తపస్సు చేసిన నీ శక్తి గంగానదిని కాళ్ళతో దాటేయడానిక? అంటే ప్రజలు చూసి నిన్ను దేవుడు అనుకోవాలనా, లేకపోతే ఏమిటి నిన్ను ఉద్ధరించుకోవడానికి నువ్వు తపస్సు చేస్తున్నావా? అందరినీ నేను ఉద్ధరించుస్తాననే గర్వంతో నువ్వు తపస్సు చేసావా? కాబట్టి తపస్సు అనేటటువంటిది నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి. కాబట్టి భగవతత్వం ఏదో చిన్న కొద్దిగా శక్తి వచ్చింది కదా అని ఏదో నీ అంతటికన్నా గొప్పవాడు మరొకడు లేడు అని నువ్వు అనుకోకూడదు. కాబట్టి ఇక్కడ చూసి ఈ గొప్ప విశేషాలన్నీ మా అమ్మయందు ఆపాదించబడవు, రాముడికి దూరంగా ఉంది కాబట్టి ఆవిడ ఎన్నడూ కూడా ఇంత గొప్పగా కనిపించదనుకున్నాడు. అలా అన్వేషణ చేస్తూ ఆవిడ రూప సంపద, ఆవిడ శీల సంపద ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నాడండి. చూసి కాను పద్మధళా సాక్షి కృష్ణ కౌసేయ వాసిని, అమ్మ ఎవరమ్మా నువ్వు, అగ్ని శిఖలాగా మెరుస్తున్నావు అంటాడు. ధూమం చేత అడ్డుకోబడినటువంటి అగ్నిలాగా కనిపిస్తున్నావు అంటాడు. అంటే ధూమం అంటే ఏమిటి? మలిన వస్త్రాలతో ఉన్నది, ఏకవస్త్రంతోనే ఎప్పటి నుంచో అప్పుడే అదే వస్త్రంతో ఉంది ఆవిడ, మార్చలేదు అక్కడ. అందువల్ల మాసిపోయినా నీ యందు తేజస్సు కనిపిస్తున్నది, ఎవరమ్మా నువ్వు అని అడుగుతాడు స్వామి హనుమ. అందువల్ల అలాంటి సాధకుడు నిజానికి జీవాత్మ సాక్షాత్కారాన్ని పొందాడు. కుండలిని శక్తి ఉన్నదిగా మనలో, కుండలిని శక్తి 6 చక్రాలను భేదించుకుని సహస్రాలం దగ్గరికి వెళ్ళి చిచ్చక్తిని కలుస్తుంది. ఈ చిచ్చక్తిని కలవడం ఉన్నదే ఇదే అమ్మవారిని దర్శించడం. సాధకుడు తన చిచ్చక్తిని ప్రేరణ చేసి 7 చక్రాలని భేదన చేసి ఆఖరికి ఆ యొక్క సహస్రాలమునందు ఉన్నటువంటి అమ్మ యొక్క శక్తితో కలిసి క్రీడిస్తాట. అందువల్ల అమ్మ శక్తితో కలవడమే ఈ యొక్క గొప్పదైనటువంటి సాధన. అందులో సీతమ్మ దర్శనం అవ్వలేకపోతే బాధపడ్డాడు స్వామి హనుమ. రామచంద్ర ప్రభువుని ప్రార్థన చేశాడు అమ్మతో కలిపి, మా అమ్మ జానకీమాత దర్శనం నాకు అవ్వాలనుకున్నాడు. అప్పుడు రామానుగ్రహంగా జానకీదేవి యొక్క అనుగ్రహం కలిగింది అవి. కాబట్టి చిచ్చక్తి ప్రేరణకి ఎన్నో అఘాతాలు ఏర్పడతాయి. నాగమాత సురసడ్డుపడింది, అలాగే ఆ యొక్క సింహిక అడ్డుపడింది, అలాగే లంకిని అడ్డుపడింది, అలాగే ఎంతోమంది ఆయన్ని అడ్డుకున్నారు. మార్జాల పరమాణంలోకి వెళ్ళి దూరి వెళ్లాల్సి వచ్చింది లంకలోకి. ఇవన్నీ సాధనలో ఆటంకాలేనండి. మైనాకుడు అంతటి వాడు బంగారపు శిఖరాలతో అడ్డుపడ్డాడు. సాధన యందు ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని తొణకకుండా దాటగలిగాడు కాబట్టే ఆయన సాధన యందు సఫలీకృతుడయ్యాడు. ప్రత్యేకంగా చూపిస్తారండి. కాబట్టి ప్రారంభం చేస్తున్నారు ఇక్కడ. తతో రావణ నీతాయ, రావణాసురుడి చేత తీసుకుపోబడినటువంటి సీతమ్మ అన్నాడు వాల్మీకి మహర్షి. రావణ హుతాయ అనొచ్చుగా, రావణాసురుడి చేత ఎత్తుకుపోబడినటువంటి సీతమ్మ అని ఎత్తుకునే తీసుకెళ్ళాడుగా. అలా అనలేదు వాల్మీకి మహర్షి. చూడండి, పట్టుకోవాలి. అందుకనే అక్షర విన్యాసం ఉంటుందండి రామాయణంలో. ఎక్కడైనా సరే బీజాక్షరాలు, అందులో ఉన్న శబ్దస్ఫోరకాలు రకరకాలైనటువంటి అర్థాలను ఇస్తాయి. తతో రావణ నీతాయ, రావణుడి చేత తీసుకుపోబడినది అంటే ఏమిటి అర్థం? ఆవిడ అనుజ్ఞ ఉన్నది కాబట్టి తీసుకెళ్ళాడు, కానీ ఆవిడ అనుజ్ఞ లేకపోతే తీసుకువెళ్ళగలిగేవాడు కాడు. ఎందుకని? ఆవిడ 10 నెలల పాటు లంకలో ఉండాలి, ఉంటే కానీ వీడి తపస్సు తరగదు. అందువల్ల వీడిని వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది ఆవిడ, అందుకోసం తీసుకెళ్ళగలిగాడు వాడు. అందువల్ల రావణాసురుడి చేత తీసుకుపోబడినటువంటి సీతమ్మ వెతకడం కోసం ఆ సీతమ్మని ఎవరు? శత్రుఘర్షణ. ఇక్కడ శత్రుఘర్షణ అనే మాట వస్తే 2 కనిపిస్తారు మనకి సుందరకాండలో.
రావణాసురుడికి చాలామంది శత్రువులు ఉన్నారు. వాళ్ళందరినీ యుద్ధంలో విజయం సాధించాడు రావణాసురుడు. వాడు శత్రుఘర్షణుడా, హనుమ శత్రుఘర్షణుడా? ఎవరయ్యా శత్రుఘర్షణుడు? కామం, క్రోధం, లోభం, మదం, మాశ్చర్యం, మోహం, ఇవి ఉన్నాయిగా 6. అయితే పరస్త్రీల యందు కామబుద్ధి ఉన్నది రావణాసురుడికి. దానివల్ల వాడికి కామం ఆపాదించబడింది. క్రోధం ఉన్నది, ఎవడి మీదైనా యుద్ధం చేయడం, వాడిని దోచుకోవడం. అలాగే లోభం ఉన్నది, పుష్పక విమానం, లంకానగరం మొదలైనవి లాక్కున్నాడు లోభంతో కుబేరుడి దగ్గర నుంచి, హస్తగతం చేసుకున్నాడు. మదం ఉన్నది, నాకన్నా గొప్పవాడు మరొకడు లేడు. మాశ్చర్యం ఉన్నది, నాకన్నా గొప్పవాడు మరొకడు ఉండకూడదు. ఏమండి? మోహం ఉన్నది, పరాయి పురుషుడి భార్యల మీద కన్ను వేయడం, ఇది మోహం. అంటే చక్కగా అంతఃశత్రువులన్నీ వాడి యందు బలంగా ఆపాదించబడి ఉన్నాయి. కాబట్టి వాడు శత్రుఘర్షణుడు కాడు. మరి స్వామి హనుమ శత్రుఘర్షణుడా? అవునయ్యా, స్వామి శత్రుఘర్షణుడే. ఎలాగండి? ఆయన యందు కామము లేదు. లంకలో ఎంతోమంది స్త్రీలను చూశాడు, కానీ తల్లి దృష్టితో చూశాడు అందరిని. క్రోధము లేదు, ఎందుకంటే అనకూడని మాటలన్నీ మాట్లాడాడు సుగ్రీవుడు. ఈ సుగ్రీవుడి యొక్క వాలి కొడుకు అంగదుడు మాట్లాడితే, ఇక నేను సీతాన్వేషణకి నేను ముందరికి రాను, ప్రాయోప్రవేశం చేసేస్తానన్నా అంగదుడి మీద కోప్పడలేదుటే. కాబట్టి ఆయనకు కోపం లేదు ఎక్కడా కూడా. లేదయ్యా, లోభం లేదు అన్నాడు. సుగ్రీవుడికి రాజ్యపట్టాభిషేకానికి సుగ్రీవుడు రాజ్యపట్టాభిషిక్తుడు అవ్వాలి అని కోరుకుంటే వాలిని ఎదుర్కోగలిగినటువంటి శక్తి ఉన్నా స్వామి హనుమ నాకు సుగ్రీవుడికి రాజ్యమే తప్ప నాకు అక్కర్లేదు, సుగ్రీవుడికి నేను అనుచరుడిగా ఉంటాననుకున్నట్ట. ఆయనకి రాజ్యము మీద లోభం లేదు స్వామి హనుమకి. ఇది గుర్తుపెట్టుకో. అంటే హనుమని చూసి మనం నేర్చుకోవాలి, వేటిని ఎలా వదిలిపెట్టాడు స్వామి హనుమ. అలాగే మాశ్చర్యం లేదుట. రామచంద్ర ప్రభు అన్ని దిక్కులకి వానరాల్ని పంపిస్తున్నప్పుడు ముందు మొట్టమొదటిగా సుగ్రీవుడిని దగ్గరికి పిలిచి 2 చేతులతో ఆలింగనం చేసుకున్నాడు. హనుమ తన పని పూర్తయ్యి వచ్చిన తర్వాత ఆలింగనం చేసుకున్నాడు. నాకన్నా నా ప్రభువు అయినటువంటి సుగ్రీవుడికే రామ ఆలింగనాభాగ్యం దొరికింది, నాకు దొరకలేదని ఆశ్చర్యం ఆయన యందు లేదుటే. ఇక గర్వం, అతిశయం, మదం ఇవి ఆయన దగ్గర లేదు. ఎందుకంటే ఇంతమంది వానరులున్నా నాకు ఒక్కడికే పిలిచి ఉంగరం ఇచ్చాడు రామచంద్ర ప్రభు అనే గర్వం ఆయనలో ఈసన్మాత్రము కూడా లేదు. కాబట్టి ఈయనేమిటి? అంతఃశత్రువుల్ని గెలిచాడు స్వామి హనుమ. అందువల్ల ఈయన శత్రుఘర్షణ, ఈయన శత్రుఘర్షణుడయ్యా. కాబట్టి ఈయేష, ఆయన ఈయేష అనేటటువంటి పదం వాడాడు వాల్మీకి మహర్షి. పదమన్వేష్టం చారణాచరితే పది. సిద్ధులు, చారణులు, యోగులు, దేవతలు ఏ మార్గాన్నైతే అనుసరిస్తారో అదే మార్గమునందు నేను ఈయేష, ఆ మార్గంలోనే వెళ్ళి సీతమ్మ యొక్క జాడ కనుక్కుంటానన్నాడు. ఏమండి? ఎదురుగుండా సముద్రం ఉంది, సముద్రంలో దూకి వెళ్ళొచ్చుగా ఈత కొట్టుకుంటూ. లేదుట, నేను ఆకాశ మార్గంలోనే ఎంచుకుంటానన్నారు. ఈ ఆకాశ మార్గంలో వెళ్ళేవారు ఎవరండి? యోగులు, సిద్ధులు వెళ్తారు. ఏమండి? యోగులు ఎలా వెళ్తారు? అష్టాంగ యోగం ద్వారా వెళ్తారు. ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, నిధిధ్యాస ఇవన్నీ కూడా చెప్పాడు పతంజలి. ఇలాంటి యోగ శాస్త్రంలో ఏం చేస్తారంటే హంసలన్నింటినీ కూడా ఒక చోటకి చేర్చి ఆ హంస ద్వారా తన శరీరాన్ని సులభంగా తేలిక చేసి ఆ తేలిక చేసిన శరీరాన్ని ఆకాశంలోకి లేపుతారు. ఇవి యోగుల దగ్గర ఉన్నటువంటి శక్తి. కాబట్టి యోగులు ఆకాశంలో ఎలా తేలికగా వెళ్ళగలరో నేను వాళ్ళ మార్గంలో యోగ శక్తిని ఉపయోగించి అష్టాంగ సిద్ధిని ఆ సిద్ధి ద్వారా వెళ్తానన్నాడు. కానీ ఈ భవసాగరంలో నేను పడనన్నాడు. భవసాగరం అంటే ఏమిటి? సముద్రం అంటే భవసాగరమే. ఈ సంసారం అనే సాగరంలో పడినవాడు ఎప్పుడూ దైవాన్ని తెలుసుకోలేడు. ఇది చెప్పడం కోసం నేను సముద్రంలో దూకనయ్యా, చారణాది దివ్య దేవతలు వెళ్ళే మార్గాన్ని ఎంచుకుంటానన్నాడు. చూడండి, దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీరసం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ. ఆబోతులాగా ఉన్నట్ట, తల ఎత్తి చూస్తున్నట్ట లంకకేసి.
ఆ పర్వత శిఖరం మీద నుంచుని. ఏమండి ఎద్దుతో ఎందుకు పోల్చారండి వృషభంతో అంటే వృషభం ధర్మానికి గుర్తు. స్వామి ఈ యొక్క పరమేశ్వరుడు ఎదురుగుండా నంది ఉంటుంది. ఈ నంది దేనికి చిహ్నం అండి? అది ధర్మానికి చిహ్నం. అంటే ఇప్పుడు ధర్మయుక్తుడైనటువంటి హనుమ ఫస్ట్గా వృషభంతో పోల్చాడు వాల్మీకి మహర్షి. వృషభంతో ఎందుకు పోల్చాడు? సత్వగుణానికి ప్రతీక వృషభం. కాబట్టి ముందు నేను సత్వగుణంతో బయలుదేరుతున్నానన్నారు స్వామి హనుమ. తల పైకెత్తి చూశాట ఈ లంకాపట్టణాన్ని. ఎలాగా కాల్చేస్తున్నాడా అన్నంత కోపంగా చూస్తున్నాడు స్వామి హనుమ. దుష్కరం అనే మాట వాడాడు వాల్మీకి మహర్షి, గుర్తుపెట్టుకోండి. దుష్కరం అంటే ఎవరూ చెయ్యలేనటువంటి పనిని నేను చెయ్యగలను అని ఒక కార్యక్రమాన్ని పూనుకుంటున్నాడు వెళ్ళడానికి స్వామి హనుమ. అది చూపిస్తున్నారు ఇక్కడ. నిష్ప్రతిద్వంద్వం, మరొకళ్ళు చెయ్యలేనటువంటి పని, చేరరానటువంటి పని. కాబట్టి అలాంటి పనిని స్వామి హనుమ చేస్తున్నారు. కాబట్టి అద వైడూర్యవర్ణేషు మృగాంశ్చ శుభహం నిఘ్నాన్ ప్రవృద్ధ యువకేశరి. సింహంలాగా జూలు విదిల్చాటండి. సింహంతో పోల్చారు స్వామి హనుమని ఇక్కడ. సింహం దేనికి చిహ్నం? రజోగుణానికి చిహ్నం. ఒకవేళ సత్వగుణంతో నేను కనుక వెళితే పని అవ్వకపోతే నేను రజోగుణాన్ని చూపించాల్సి వస్తుంది. అంటే నా పరాక్రమాన్ని చూపించాల్సి వస్తుంది. పరాక్రమాన్ని చూపించి ఏం చేయాలి? అక్కడ ఉన్నటువంటి వానరులతో రాక్షసులతో యుద్ధం చేయాలి. ఒకవేళ సింహంలాగా కూడా పరాక్రమించినా కనుక పనవ్వకపోతే ఏం చెయ్యాలి? తిష్టన్ కపివరస్తత్ర హరదే నాగైవా బభౌ. ఏనుగులాగా ఉన్నట్టు చూడ్డానికి గంభీరంగా అన్నాడు వాల్మీకి మహర్షి. ఏనుగుతో ఎందుకు పోల్చారయ్యా? వృషభము సింహము ఏనుగు. వృషభం సత్వగుణానికి, సింహం రజోగుణానికి, ఏనుగు తమోగుణానికి ప్రతీక. ఒకవేళ సింహపరాక్రమంతో కూడా రజోగుణాన్ని చూపించినా కనుక పనవ్వకపోతే ఇక అశోకవనాన్ని ధ్వంసం చేయడం, అలాగే లంకానగరాన్ని దహనం చేయడం, అందరినీ కూడా మృత్యువాత పడేటట్లుగా చేయడం అనేటటువంటిది ఉన్నదే, ఇది తమోగుణం. ఈ తమోగుణాన్ని ప్రదర్శిస్తాను నేను అని చూపించడానికి ఆ రకమైనటువంటి రూపాలని వాల్మీకి మహర్షి పోల్చాడండి స్వామి హనుమయంతు. ఇంకా బయలుదేరుతున్నాడు, సిద్ధపడుతున్నాడు. మొట్టమొదట సూర్యుడికి నమస్కారం చేశాడు. స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనేమతి. సూర్యుడికి నమస్కారం చేశాటండి. సూర్యుడు అప్పుడే అస్తమిస్తున్నాడు, పశ్చిమాద్రికి వెళ్తున్నాడు అప్పుడప్పుడే. కాబట్టి పశ్చిమానికి తిరిగి ఒకసారి నమస్కారం చేశాట. ముందు తూర్పుకు తిరిగి నమస్కారం చేశాడు, తర్వాత పశ్చిమాన ఉన్నటువంటి సూర్యుడికి నమస్కారం చేశాడు. ఏమంటే సూర్యుడికి ఎందుకు నమస్కారం చేయడం? అయ్యా, నీ సూర్యవంశానికి చెందినటువంటి రామచంద్ర ప్రభు కార్యం మీదే వెళ్తున్నాను, కాబట్టి నా యొక్క కార్యమునందు నువ్వు కాస్త నన్ను అనుగ్రహించు అని చెప్పడానికి. లేదుట ఈయన గురువు గారు సూర్యుడు స్వామి హనుమకి. గురువు యొక్క అనుగ్రహం తీసుకోవాలి ఏ పని చేసినా సరే అని చూపించడానికి ముందు సూర్యుడికి నమస్కారం చేశాడు. లేదు మహేంద్రాయ, మహేంద్రుడి యొక్క మహేంద్రుడికి నమస్కారం చేశాడు ఇంద్రుడికి. ఏమయ్యా ఇంద్రుడికి నమస్కారం చేయడం ఎందుకు? ఏమయ్యా ఇంద్ర, ఇది నా కార్యం కాదు, రామకార్యం. రామకార్యం మీద వెళ్తున్నటువంటి నాకు నువ్వు ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా చెయ్యాలి. ఎందుకు అంటే నీ కొడుకున్నాడుగా సుగ్రీవుడు భూమి మీద. ఆ సుగ్రీవుడు మాట ఇచ్చాడు, సీతమ్మ తల్లిని అన్వేషింపజేయిస్తాను వానరుల చేత అని. అతడి పని మీద నేను వెళ్తున్నాను. కాబట్టి నీ కొడుకు మాట నగ్గాలి అంటే నువ్వు నాకు ఇబ్బంది పెట్టకుండా నన్ను అనుగ్రహించాలి. కాబట్టి నీకు నమస్కారం చేస్తున్నానని దేవేంద్రుడికి నమస్కారం చేశాడు. లేదు, రావణాసురుడు నిన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నాడుగా, ఆ రావణాసురుడు నిర్జించబడాలంటే, హవిస్సులు నీకు దక్కాలి అంటే, ఆ రావణాసురుడు నిహతుడవ్వాలి అంటే రామకార్యం అయి తీరాలి. ఆ రామకార్యంలో వెళ్తున్నటువంటి నాకు నువ్వు అనుగ్రహించాలన్నాడు. ఇలా ఇంద్రుడికి నమస్కారం చేశాడు. మహేంద్రాయ పవనాయ, తన తండ్రి అయినటువంటి వాయుదేవుడికి నమస్కారం చేశాడు. తండ్రి గారికి నమస్కారం చేసి, అయ్యా నీ అంతటి శక్తిని నాకు ప్రదర్శించు, తేలికగా ఆకాశంలో సంచరించగలిగేటటువంటి శక్తి నువ్వు నాకు ఇవ్వవయ్యా. తండ్రికి నమస్కారం చేశాడు. తరువాత బ్రహ్మగారికి నమస్కారం చేశాడు. ఎందుకు బ్రహ్మగారికి? అయ్యా పూర్వం నాకు వరం ఇచ్చావుగా, ఏ యుద్ధంలో అయినా ఏ ఆయుధం కూడా నిన్నేమీ చేయలేదని.
ఇక వెళ్తూ ఉంటే ఎవడైనా నా మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే అది నన్ను ఏమీ చేయకుండా అనుగ్రహించాలని ముందుగా నమస్కారం చేశాడు. అందుకే ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం ఆయన ఏమీ చేయలేకపోయింది. కాబట్టే అంత అనుగ్రహాన్ని పొందాడు. అంతే మళ్ళీ వెళ్తున్నాడు, తండ్రి గారికి మళ్ళీ నమస్కారం చేశాడు. అంజలిం ప్రాన్ముఖ కృత్వ, తూర్పు తిరిగి నమస్కారం చేసి పవనాత్మజ, ఆ పవనుడికి నమస్కారం చేశాట. రామచంద్ర ప్రభువుని తలుచుకున్నారట మనసులో. తతోహి వృదే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. ఇక్కడ దక్షిణం వైపుకు బయలుదేరుతున్నాడు. దక్షిణం యమసదనానికి మార్గం. ఈ యమసదనానికి మార్గమైన దక్షిణ దిశకి వెళ్తున్నాను కాబట్టి ముందుగా శుభదిక్కైనటువంటి తూర్పుకు నమస్కారం చేశారట. ఇక దక్షిణం వైపుకు బయలుదేరుతున్నారు. ఎలా ఉన్నారయ్యా స్వామి? హనుమంతుడు సముద్రం మీద అవలీలగా దాటడం కోసమని తన శరీరాన్ని పెంచారుట. చజాచల జలశ్చాపి ముఖ ముహూర్తం కపి వీడిత తరుణాం పుష్పితాగ్రాణం సర్వం పుష్పమసాదయత్. ఆయన యొక్క బృహద్రూపం పెంచేస్తూ ఉంటే అక్కడ వృక్షాలన్నీ కూడా కదిలిపోయాయిట. కొండంతా అదిరిపోయిందిట. ఆ వృక్షాల మీద నుంచి పువ్వులన్నీ రాలి స్వామి హనుమ మీద పడ్డాయిట. పుష్పాలతో చేరినటువంటి చిన్న కొండ అన్నట్లుగా కనిపిస్తున్నారు స్వామి హనుమ అంటున్నారు. అంతేకాదు మరొక్క మాట చెప్తున్నారు. ఒక్కసారి తన 2 కాళ్ళు కూడా అదిమి పట్టాట పర్వతానికి. ఎందుకని? ఎగిరేటప్పుడు ఎవరైనా సరే గమ్మున 2 కాళ్ళు కిందకి ఒక్కసారి ఆనించి గట్టిగా నొక్కి పైకి ఒక్కసారిగా ఎగురుతారు. అలా ఎగరడం కోసమని చెప్పి ఆయన ముందుగా 2 పాదాలతో మహేంద్రగిరి శిఖరాలని గట్టిగా ఒత్తగానే ఆ గైరికాది ధాతువులు రాళ్ళు రాపాడించుకుని అందులో నుంచి ధాతువులన్నీ బయటికి ద్రవించాయి, జలధారలు స్రవించినట్లుగా. బంగారం వెండి కాటుక ధారలతో స్రవించాయన్నారు. ఇక చూడండి, సర్పాలన్నీ కూడా రాళ్ల మధ్యలో పడి నలిగిపోయాయట. అవి ఎవరో మమ్మల్ని బాధిస్తున్నారనేటటువంటి కోపంతో ఆ రాళ్లనే కాటు వేస్తున్నాయట. కాటు వేస్తూ ఉంటే అగ్ని జ్వాలలు రేగాయన్నారు. ఇక స్వామివారు బయలుదేరడానికి సిద్ధపడుతూ ఉండగా ఈ పర్వతమంతా ఊగిపోతూ ఉంటే అక్కడే విద్యాధర స్త్రీలు అందరూ, విద్యాధరులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళు మధురపానం చేస్తున్నారు. పాత్రలన్నీ అక్కడ పాడేసి బాబోయ్ ఈ పర్వతం మీద ఏదో ఇబ్బంది కలుగుతోందని ఎగిరిపోయారు ఆకాశంలోకి. ఒక్కసారి ఎగిరి ఆకాశంలో నిలబడి స్వామి హనుమ యొక్క బృహద్రూపాన్ని చూస్తున్నారట. చూస్తూ వాళ్ళు ఏషపర్వత సంకాసో హనుమాన్ మారుతాత్మజ, ఋషులు కూడా వచ్చారట ఆకాశంలోకి. వాళ్ళు అంటున్నారట, పర్వతాకార సన్నిభుడైనటువంటి స్వామి హనుమ ఈరోజు శతయోజన లవణ సముద్రాన్ని దాటడానికి ఉద్యుక్తుడవుతున్నాడు కదా. దేనికోసమండి? ఎందుకోసం ఎగురుతున్నాడండి స్వామి హనుమ? చెప్తున్నారు వాళ్ళే, రామార్థం అనరార్థంచ చికీరశం కర్మ దుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చసి. రామచంద్ర ప్రభువు కోసమై వానర కోట్లకి పరువు ప్రతిష్టలు అనుగ్రహించడానికై ఈరోజు దుష్కరమైన పని చేయదలిచాడు కదా ఈ వాయుపుత్రుడు అనుకుంటున్నారు ఆకాశంలో ఉన్నటువంటి ఋషులందరూ కూడా. ఎవండి, రామచంద్ర ప్రభు పని మీద వెళ్తున్నాడు ఈయన, వానరులందరి పరువు నిలబెట్టడానికి వెళ్తున్నాడు ఈయన అనుకుంటున్నారు. ఇలా అనుకుంటూ ఉంటే తస్య లాంగూలమావిద్దం అత్తవేగస్య పృష్ఠత, ఈ లాంగూలం తోకను ఒక్కసారి గిరగిరా తిప్పి నేలకేసి కొట్టారట. కొట్టగానే తోక ఒక్కసారి పైకి లేచిందిటండి స్వామి హనుమది. పైకి లేస్తే ఎలా ఉన్నదయ్యా ఈ తోక? గరుత్మంతుడి చేత ఎత్తుకుపోబడినటువంటి సర్పం ఎలా కనిపిస్తుందో ఇలా వంగి అలా తోక పైకి లేచి ఇలా వంగిందిట వెనక్క. ఆ తోకను కూడా దర్శనం చేయిస్తున్నారు వాల్మీకి మహర్షి. చూడండి, అంటే అంతా ఉపాసన పద్ధతిలోకి తీసుకువెళ్తారు మనందరినీ కూడా. ఇక్కడి నుంచి చెప్తున్నారు ఆయన, మార్గమాలోకయన్ దూరాతు ఊర్ధ్వం ప్రణిహితే క్షణః రురోధ హృదయే ప్రాణాను ఆకాశమవలోకయన్ను. ఊర్ధ్వంగానే చూపు నిలబెట్టాట, పైకి ఒక్కసారి అలా చూస్తున్నట్ట. హృదయమందు ప్రాణవాయువుని రోధనం చేశాడన్నాడు వాల్మీకి మహర్షి. అంటే ఒక్కసారి ఊపిరంతా పైకి లాక్కుని వక్షస్థలంలోకి తీసుకున్నాడు వాయువుని అంతటినీ కూడా. ఒక్కసారి ఆలోచన చేయండి, స్వామి హనుమ నడాన్నంతటినీ సన్నగా చేశాట, పిక్కలన్నింటినీ బలంగా చేశాట, ఒక్కసారి గట్టిగా అదిమి పెట్టాట. కుంభకము పూరకము రేచకము అని మనకి ప్రాణాయామ పద్ధతులు చెప్తారు. ఎంతసేపు అయితే వాయువుని లోపల కుంభకం చేయగలుగుతాడో అలా కుంభకం చేసేటటువంటి సాధన ద్వారా మనిషి చాలా తేలికైపోతూ ఉంటాడు.
అందువల్ల లోపల ఉన్నటువంటి కుండలని ప్రేరేపితమై చక్రాలన్నింటినీ యాక్టివేట్ చేసి మన శరీరాన్ని తేలిక చేసేస్తుంది. ఇలా చేయడంలో అష్టాంగ యోగ సిద్ధిని పొందినవాడు స్వామి హనుమ. అందువల్ల మహర్షే చూపిస్తున్నారు ఇక్కడ యోగ శాస్త్ర వైభవాన్నంతటినీ అండి. యోగ శాస్త్రంలో నిష్ణాతుడు కాకపోతే లవణ యోజన శతయోజన లవణ సముద్రం ఎగరడానికి ఎవరికండి వీలవుతుంది? అలాంటి యోగ శాస్త్ర పారంగతుడుగా కూడా స్వామి హనుమని చూపిస్తున్నారు. చూడండి, అటువైపు వానరుల కేసు తిరిగాట ఒక్కసారి వాళ్ళందరితో పాటు వాళ్ళందరికీ హెచ్చరిస్తూ చెప్తున్నాడు. ఈరోజే చెప్తున్నాడు, వినండయ్యా వానరులారా. యథా రాఘవ నిర్ముక్త సరస్వసన విక్రమ గచ్చేదు తద్వదు గమిష్యామి లంకాం రవణ పాలితాం. రామచంద్ర ప్రభు చేత విడిచిపెట్టబడినటువంటి బంగారు కాంతులు కలిగినటువంటి బాణం లక్ష్యం మీదకే కానీ వెళ్ళి యువతలకి రాదు. అలాగే రామచంద్ర ప్రభు బాణంలాగా వెళ్తాను కానీ నా సొంత శక్తితో వెళ్ళనన్నాడు. అంటే రాముడి చేతిలో బాణం ఏమిడైనటువంటిది రాముడి యొక్క బుద్ధి బలాన్ని అనుసరిస్తూ వెళ్తుంది కానీ మన దాని యొక్క బుద్ధి బలాన్ని అనుసరించి వెళ్ళదు. అలాగే నేను వెళ్తున్నది నా యొక్క శక్తితో కాదు, ఇది రాముడి యొక్క సంకల్పంతో. చూసారా, గురువుకి ఎంత స్థానం ఇస్తాడో, భగవంతుడికి ఎంత స్థానం ఇస్తాడో నిజమైనటువంటి భక్తుడు. కాబట్టి ఇది నా గొప్పతనం ఏం కాదయ్యా, ఇది రాముడి యొక్క శక్తి. ఆయన చేతిలో ఉన్నటువంటి శక్తి అది బాణంలోకి వెళ్ళి అది శక్తిని పుంజుకుంటుంది. అంతే కదా, నేను ఒక బాణం వేశాను అంటే నేను ఎంతగా లాగగలిగి మొదలుపెడితే అంత వేగంగా వెళ్తుంది. అది నేను ఎంత గట్టిగా చెప్పగలిగితే మీ అందరికీ అంత గొప్పగా వినిపిస్తుంది. అది నా శక్తిని బట్టి ఉంటుంది. అలాగే గురువు దైవం, ఆ దైవం ఇచ్చినటువంటి అనుగ్రహం ఉన్నదే, ఆ అనుగ్రహం వల్లే మనం అందరం కూడా ముందరికి వెళ్ళగలం తప్ప మనం ఏదో వెళ్దాము అనుకుంటే వెళ్ళలేము. 1954 సంవత్సరంలో అనుకుంటా చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారు మహానుభావుడు, ప్రాతస్మరణీయుడు, శృంగేరి పీఠానికి ఆధిపత్యం వహించి తుంగానదిలో శరీరాన్ని విడిచిపెట్టారు. తరువాత అభినవ విద్యాతీర్థ స్వామి వారిని పీఠాధిపతి కింద ఏర్పాటు చేశారు. ఆయనకి చిన్న వయస్సు, 14 ఏళ్ళు కూడా లేవు, సన్నగా ఉండేవారు. ఆయన 1956 సంవత్సరంలో 2 సంవత్సరాలు అయింది పీఠాధిపత్యం తీసుకుని ఆయన భారతదేశ యాత్రకి బయలుదేరారు. భారతదేశ యాత్ర అంటే ఏదో 2 గ్రామాలు 3 గ్రామాలు తిరిగి రావడం కాదు, మొత్తం భారతదేశం అంతా పర్యటన చేసి రావాలి. అందులోనే శృంగేరిలోనే అక్కడ పనిచేసేటటువంటి పీఠంలో పనిచేసేటటువంటి ఒక వ్యక్తి అప్పట్లో ఈ యొక్క అభినవ విద్యాతీర్థ స్వామి వారిని చూసి ఈయన ఇంత సన్నగా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, ఈయన బయటికి వెళ్ళి యాత్ర చేసి రాగలడా అసలా అని ఒక మాట వదిలితే ఈ మాట శ్రీముఖం దాకా వెళ్ళింది, అభినవ విద్యాతీర్థ స్వామి దాకా వెళ్ళింది. ఆ విషయం చెవికి పడితే ఆయన ఏమీ మాట్లాడలేదు. వెళ్ళి అధిష్టానం అంటారు, అంటే లింగం పెట్టి పైన సమాధి చేస్తారు పూర్వ గురువులందరినీ కూడా. ఆ చంద్రశేఖర భారతీ స్వామి వారి అధిష్టానం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి బయలుదేరారు. మీరు నమ్మరు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 6 సంవత్సరాల కాలం పాటు శృంగేరిలో స్వామివారు లేకుండా మొత్తం దేశమంతా కూడా పర్యటన చేసి వచ్చారండి. ఎవరు? ఈ యొక్క అభినవ విద్యాతీర్థ స్వామి వారు. వచ్చిన తర్వాత ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో మాట వదిలినటువంటి వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి పాదాల మీద పడి నమస్కారం చేసి, అయ్యా నేను ఏదో తెలియక మాట్లాడినటువంటి మాట, దీన్ని మీరు అన్యదా భావించకండి, నన్ను క్షమించండి అని వేడుకుంటే ఆయన అన్నారు, ఏవయ్యా బలాబలాలనేటటువంటివి మనిషి యొక్క తత్వాన్ని బట్టి ఉండవు. మా గురుదేవులు మా కోసం ఎంతో తపస్సు చేశారు. మేము ఏదైనా ఒక యాత్రకు బయలుదేరేటప్పుడు ఆ గురుదేవులకి నమస్కారం చేస్తే ఆ తపస్సు చేసినటువంటి తపస్సులో ఇంత తపస్సుని మేము కాస్త మాతో పాటు తీసుకువెళ్తాం. ఆ తపస్సే మమ్మల్ని ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా చేస్తుంది. అందుకనే గుర్తుపెట్టుకోండి, ఆ భగవంతుడి యొక్క శక్తి, గురువుల యొక్క శక్తి శిష్యుణ్ణి భక్తుణ్ణి ముందరికి నడిపిస్తాయి. కానీ వాళ్ళ సొంత శక్తులు ఏమి, మేము ఇంత గొప్పవాళ్ళం, మేము మా సొంత శక్తితో ఇంత చేసాం. నిజమైన భక్తుడు కానీ నిజమైనటువంటి శిష్యుడు కానీ ఎప్పుడు నేను ఇంత గొప్పవాడిని అని చెప్పుకోడు.
గొప్పల కోసం గొప్పగా పేపర్లలో వేసుకోవడం కోసం చేయడు. ఏ పని చేసినా అతను చేసిన పని భగవంతుడికి తెలిస్తే చాలు. అతను చేసిన పని గురువు గారికి తెలిస్తే చాలు, ఇంకెవరికి తెలియక్కర్లేదు. అందువల్ల గురువు అనుగ్రహంతో, భగవంతుడి అనుగ్రహంతో ముందరికి వెళ్తామని చెప్పుకుంటారు అసలైన భక్తులు, శిష్యులు కూడా. ఇది నేర్చుకోవాలి స్వామి హనుమ నుంచి మనం సుందరకాండలో. కాబట్టి యథా రాఘవ నిర్ముక్త సరస్వశన విక్రమ గచ్చే తద్వద్ గమిష్యామి లంకాం రావణ పాలిత. లంకకి వెళ్తాను, రామ బాణంలాగా వెళ్తాను, అక్కడ సీతమ్మని వెతుకుతాను. సీతమ్మ కనుక కనిపించకపోతే అటు నుంచి అటే స్వర్గానికి వెళ్తానన్నా. స్వర్గంలో సీతమ్మ తల్లి ఉందా లేదా చూస్తాను. అక్కడ కూడా సీతమ్మ తల్లి లేకపోతే మళ్ళీ లంకార పట్టణానికి వస్తాను. వచ్చి నా వాలంతో ఈ లంకనంతటినీ కూడా చుట్టి పెకలించి వేస్తాను. ఆ రావణాసురుణ్ణి బంధించి తీసుకువచ్చి రామచంద్ర ప్రభు పాదం దగ్గర పాడేస్తానన్నా. ఇది శపథం చేశాడండి స్వామి హనుమ. ఇలా శపథం చేసి బయలుదేరుతున్నాడు. బయలుదేరుతూ ఉంటే ఎలా ఉన్నారు స్వామి, ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరారట. ఎగరగానే ఈయన యొక్క వేగపు ధాటికి పర్వతం మీద ఉన్న వృక్షాలు కూడా కూకటి వేళ్లతో సహా లేచిపోయి ఈయనతో పాటు ఆకాశంలోకి ఎగిరైతాయి. ఒకసారి ఆ దర్శనం చేయండి స్వామి హనుమని. ఎంత గొప్ప దర్శనం అది నిజానికి ఆలోచిస్తే. ఆకాశంలో స్వామి హనుమ ఎగరడం, ఆయనతో పాటు పర్వతం మీద ఉన్న వృక్షాలు కూడా ఆయనతో పాటు కూకటి వేళ్లతో కలిసి లేవడం, ఇది దర్శనం చేస్తారండి ఎలాంటి పనైనా జరిగిపోతుందన్న శాస్త్రంలో. ఏదైనా ఒక మంచి కార్యం, అవ్వాల్సిన కార్యం, బయటికి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ రోజు హనుమంతుడు రామకార్యార్థమై మహేంద్రగిరి పర్వతం నుంచి బయలుదేరిన సన్నివేశాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే చాలు, ఏ పనైనా సరే జరిగి తీరుతుందన్న. ఎలా కనిపించిందయ్యా ఈ దృశ్యం? ఎవరో బంధువు ఇంటికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఆ వీధి మొగదాకా బంధువులు వెళ్ళి సాగనంపుతారు. అలాగా హనుమని కొంత దూరం సాగనంపుతున్నాయా ఈ వృక్షాలు, వెనక్కాలే వెళ్ళి అన్నట్లుగా కనిపిస్తున్నాయట. కొంత దూరం వెళ్ళాక స్వామి ఆకాశంలోకి వెళ్ళిపోయారు. ఈ వృక్షాలన్నీ సముద్రంలో పడిపోయాయి. కొన్ని వృక్షాలకు ఉన్నటువంటి పువ్వులు మాత్రం కాస్త హనుమ శరీరానికి అంటుకుని ఉన్నాయటండి. అవి ఆకాశంలో నక్షత్రాల్లాగా మెరుస్తున్నాయి స్వామి హనుమ యొక్క శరీరం మీద అంటాడు. స్వామి హనుమ రెండు చేతులు చాచి సముద్రాన్ని త్రాగుతున్నాడా అన్నట్లుగా కనిపించాట. మొట్టమొదట తాగిన తర్వాత కొద్ది దూరం వెళ్ళాక ఆకాశాన్ని తాగుతున్నాడా అన్నట్లుగా కనిపించాట. అందుకనే ఇక్కడ అంటాడు వాల్మీకి మహర్షి, అంబరే వాయుపుత్రస్య, ఆకాశం దగ్గరికి వెళ్ళి పిబాత తాగుతున్నాడా అన్నట్లుగా కనిపించాడు. అదేమిటంటే ముందు సముద్రాన్ని తాగడం ఏమిటి, తర్వాత ఆకాశాన్ని తాగడం ఏమిటి? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫ్లైట్ ఎలా ఎగురుతుందో అలా ఎగిరాట స్వామి హనుమ. మొట్టమొదటి సముద్రానికి సమాంతరంగా ఎగిరాడు. అలా ఎగురుతూ ఉన్నటువంటి వ్యక్తి కొద్దిగా ముందరికి వెళ్ళేటప్పటికి అలా ఆకాశంలోకి ఎగిరాట. అంటే మొట్టమొదటి సముద్రాన్ని సమాంతరంగా వెళ్తున్నప్పుడు సముద్రాన్ని తాగేస్తున్నాడా అన్నట్లుగా కనిపిస్తున్నట్ట. కొద్ది దూరం వెళ్ళి ఆకాశం వైపుకి ఇలా ఎగరగానే ఆకాశాన్ని తాగుతున్నాడా అన్నట్లుగా కనిపించాడు. అంతేకాదు చెప్తున్నాడు, హనుమ వచ్చేస్తున్నారు వేగంగా. కెమెరా తీసుకొచ్చి ఫ్రంట్లో పెట్టాడు తీసుకొచ్చి వాల్మీకి. హనుమ యొక్క ముఖం కనిపిస్తోంది. ఎలా ఉన్నది? సంధ్యారుణ సమయంలో, సూర్యోదయ సమయంలో అరుణకాంతులు వెదజల్లుతూ వస్తున్న సూర్యుడు ఎలా కనిపిస్తాడో అంతటి ఎర్రటి ముఖంతో ఉన్నట్టు స్వామి హనుమ. ఆయన ముఖం అలా ఉన్నది. నాలుక పైకి బయటకు వచ్చి ఉన్నదిట, అది కూడా గొప్పగా ఎర్రగా కనిపిస్తోందిట. అంతేకాదు ఆయన వేగంగా వెళ్ళిపోతున్నాడు. ముఖం నుంచి ఇలా వెళ్ళిపోగానే ఈ వెనకాల భాగం కనిపిస్తోంది. వెనకాల ఎలా ఉన్నది? ఎర్రటి రంగులో ఉన్నది వెనకాల పృష్ఠభాగం, తోక. ఆ తోక భాగం ఎలా ఉన్నదన్నారు? సూర్యమండలం లాంగూలమావిద్దం బ్రహ్మానస్య శోభతే, చంద్రుడిలాగా ఇలా వలయాకారాన్ని చుట్టుకుని ఉన్నది వెనకాల తోక. ఆ వలయాకారంలో ఉన్న ధ్వజంలాగా ఉన్నది. ఆ ధ్వజంలాగా కనిపిస్తోంది, జెండాలాగా తోక అని చెప్తున్నారు. అంతేకాదు మరొక మాట చెప్తున్నారు, కళ్ళు రెండూ కూడా విద్యుత్ ప్రభలలాగా మెరుస్తున్నాయి. చీకటి సమయంలో అరణ్యంలో ఒక పర్వతం మీద రెండు కనుక మంటలు పెడితే ఆ మంటలు ఎలా ప్రకాశంగా కనిపిస్తాయో హనుమ యొక్క నేత్రాలంత ప్రశాంతంగా ప్రకాశంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూశారు. ముందరికి వెళ్తున్నారు. వెళుతూ ఉంటే సూర్యుడు కూడా బాధించలేదు. వాయువు చాలా అనుకూలంగా గాలులు వీచారట స్వామి హనుమకి.
అంటే దైవ కార్యం మీద వెళ్తున్నటువంటి వాడికి పంచభూతాలు కూడా అనుకూలంగా ప్రవర్తిస్తాయి అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశ్యం. చూడండి, స్వామి హనుమ మేరుమందర సంకాసం ఉద్దతాన్ సమహార్ణవే, హనుమంతుడు మేరు పర్వత శిఖరంలాగా కనిపిస్తున్నాడు, ఎగిరిపోతున్నాడు. ఆ పర్వతం ఎలా ఉంటుందో అలా కనిపిస్తూ ఉంటే సముద్రం మీద నీడ 30 యోజనాల వెడల్పుతోనూ 10 యోజనాల పొడవుతో కనిపించింది అన్నారు. ఎందుకని? ఆయన ఉత్తరం నుంచి దక్షిణానికి ఎగురుతున్నాడు, పశ్చిమంలో అస్తమిస్తున్నాడు సూర్యుడు. పశ్చిమంలో అస్తమిస్తున్నప్పుడు వెడల్పు భాగం బాగా పొడవుగా పడుతుంది, పొడవుగా ఉన్నటువంటి భాగం తక్కువ వెడల్పుగా పడుతుంది. అందువల్ల పొడవేమో 10 యోజనాలు కనిపిస్తోందిట, వెడల్పేమో 30 యోజనాలు కనిపిస్తోందిట. కాబట్టి అలా కనిపిస్తున్నాడు. అదే సముద్రంలో ఈ వేగంతో వెళ్ళిపోతుంటే సముద్రంలో నీరు ఇలా పక్కకి తప్పిపోయి అందులో ఉన్న జలాచరాలన్నీ కూడా కనిపించేస్తున్నాయిట. సముద్రంలో ఉన్న త్రిమింగళాలు, మొసళ్ళు, తాబేళ్ళు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. కనిపిస్తుంటే ఎలా ఉన్నాయి అవి అంటే వివస్త్రులైనటువంటి వాళ్ళు ఎలా కనిపిస్తారో అలా కనిపిస్తున్నాయి సముద్ర జలాల్లో ఉన్న ఈ యొక్క వస్తువులన్నీ. అలాగే ఆ పక్షి సంగానాం పక్షిరాజ వ్రజాన్ అపాతే హనుమాన్ మేఘజాలాన్ని ప్రకర్షన్ మారుతో యథ. హనుమంతుడు తనని తాను గరుత్మంతుడిగా భావన చేసుకున్నట్టండి. ఇందాక మీకు చెప్పానుగా, ఒక గొంగళీ పురుగు సీతాకోక చిలుకని భావన చేసుకున్నట్లుగా ఇప్పుడు ఎగరవలసిన సమయం వచ్చింది కాబట్టి గరుత్మంతుడి కింద భావన చేసుకున్నాడు. ఆయన గరుత్మంతుడి కింద భావన చేసుకున్నాడు. ఇలా ఎగిరిపోతూ ఉంటే సముద్రుడు చూశాటండి, కింద చూసి అహం ఇక్ష్వాకునాదేన సగరేణ వివర్ధిత ఇక్ష్వాకు సచివాశ్చాయన్ అవసీదతుమర్హసి. ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి రామచంద్ర ప్రభు యొక్క కార్యంలో ఈ హనుమ వెళ్తున్నాడు ఆకాశ మార్గంలో. ఇతడు మాకు చాలా కావలసిన వాడు, ఇతడికి ఆతిథ్యం ఇవ్వాలనుకున్నట్ట. ఎందుకని? ఈ ఇక్ష్వాకు వంశంలో ఉన్న సగర చక్రవర్తి యొక్క కుమారులే మా యొక్క స్వరూపాన్ని విస్తరింపజేశారు, తవ్వి భూమిని అంతటినీ కూడా. అందువల్ల మేము ఇంత గొప్పగా విస్తరించబడ్డామంటే కారణం ఎవరు అంటే ఇక్ష్వాకు వంశం వాళ్ళే. ఈ ఇక్ష్వాకు వంశం వారి మీద పని మీద వెళ్తున్న దూత కూడా మాకు పూజనీయుడే. కాబట్టి సముద్రుడు అన్నట్ట తన సముద్రంలో ఉన్నటువంటి మైనాక పర్వతాన్ని ప్రేరేపించాట. నాయన, హనుమంతుడు వెళ్తున్నాడు, అతడు నీకు కూడా కావలసిన వాడు, కాబట్టి నువ్వు పైకి వెళ్ళి కాస్త ఆతిథ్యం ఇయ్యి. ఆతిథ్యం ఇస్తే మనం అతన్ని రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతామయ్యా. చెప్పగానే సరే అన్నాడు మైనాకుడు. పర్వతాకార సన్నిభుడు ఆయన, కాంచనమైనటువంటి శిఖరాలతో ఉన్నటువంటి వాడు. ఆ కాంచన శిఖరాలతో ప్రకాశిస్తున్నటువంటి మైనాకుడు ఒక్కసారి సముద్రంలో నుంచి పైకి వస్తున్నాడు. దూరం నుంచి చూస్తున్నాడు స్వామి హనుమ. సముద్రం మధ్యలో ఏదో ఒక ఆటంకం కింద కనిపిస్తోంది, ఇప్పటి వరకు కనిపించలేదు, ఇప్పుడే కనిపిస్తోంది, ఇదేదో అవరోధం అనుకున్నారట. అనుకుని మధ్య లవణతోయశ్చ విఘ్నోయ మితి నిశ్చిత ఉరసాపాతయామాస జీమూత ఇవ మారుత. తన వక్షస్థలంతో ఒక్కసారి గట్టిగా తాకేట వెళ్ళి ఈ మైనాకుడి యొక్క శిఖరాలన్నీ నుగ్గు అయ్యాయి. అబ్బా, ఏమి వానరుడి యొక్క వైభవం అనుకుని మానవ రూపాన్ని పొంది గిరి శిఖరం మీద నిలుచుని నమస్కారం చేసి వానరుడితో అంటున్నాడు హనుమతో, అయ్యా మహానుభావ, ఏమి బలం, ఏమి తేజస్సు. నిజానికి రాఘవస్య కులే జాతై ఉదతి పరివర్ధిత సత్వాం రామహితేయుక్తం అర్చయతా సాగర. రామకార్యం మీద వెళ్తున్నావు కదా నువ్వు. రాముడు ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు, బాగా కావలసిన వాడు నాకు అని సాగరుడు నన్ను ప్రేరేపిస్తే నీకు సహాయం చేయడానికి నేను పైకి వచ్చానయ్యా. నిన్ను గౌరవించేటటువంటి వాడిగా భావన చెయ్యి, నువ్వు నా యొక్క అతిథివి అన్నాడు. అతిథి అంటే ఏమిటంటే కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన. ఒకళ్ళ దగ్గర ఉపకారాన్ని పొంది సమయం వచ్చినప్పుడు వాళ్ళకి తిరిగి ఉపకారం కనుక చెయ్యకపోతే దాన్ని కృతజ్ఞత అంటారు. కాబట్టి ఆ ఉపకారం చూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఓ హనుమ, ఇది సనాతనమైనటువంటి ధర్మం. ఏష ధర్మ సనాతన. సనాతన ధర్మంలో ఎప్పుడూ కూడా కృతజ్ఞులమై ఉండాలి మిత్రుల యందు. కాబట్టి నేను నీకు మిత్రుడిని ఎలాగవుతాను అని నువ్వు ఆలోచించక్కర్లేదు. నువ్వు మాకు అతిథి వంటి వాడివి. మామూలుగా ఒక సాధారణమైన అతిథి వస్తేనే అతన్ని చాలా శ్రద్ధగా పూజించి గౌరవంగా భోజనం పెట్టి సత్కారం చేసి పంపిస్తారే.
సనాతన ధర్మమునందు. అలాంటిది నువ్వు చాలా విశిష్టత కలిగినటువంటి వాడు, మీ యొక్క తండ్రి ద్వారా కూడా నువ్వు నాకు చాలా ఆప్తుడివి అన్నాడు. ఎలాగయ్యా అని అడుగుతావేమో, చెప్తాను విను. పూర్వం పర్వతాలన్నింటికీ కూడా రెక్కలు ఉండేవయ్యా. పర్వతాలకి రెక్కలుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి మీరు. అవి వేగంగా ఎక్కడికి వస్తే అక్కడికి ఆకాశంలో ఎగురుతూ ఉండేవిట. వాటికి దిగాలి అనిపించిన చోట దిగిపోతూ ఉండేవిట. ఋషులు, మనుష్యులు, దేవతలు ఇబ్బంది పడ్డారు. ఏమండి, ఆ పర్వతం ఇక్కడ రామాయణం జరుగుతోంది ప్రవచనం, నేను కూడా ఒకసారి వింటానని ఇక్కడ ఇది వచ్చి దిగిందే అనుకోండి, మన పరిస్థితి ఏమిటి? అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని దేవతలందరి దగ్గర ప్రార్థన చేస్తే ఋషులు వెంటనే దేవేంద్రుడికి మొరపెట్టుకుంటే దేవతలు, దేవేంద్రుడు వజ్రాయుధం పట్టుకుని ఈ యొక్క కొండలు, పర్వతాల యొక్క రెక్కలు తరుగుకుంటూ వచ్చేశాడయ్యా. అందరివి తరిగేశాడు, నావి కూడా తరుగుతూ వచ్చేస్తూ ఉంటే వెనకాల పరిగెడుతూ నేను పారిపోయాను. పారిపోతూ ఉంటే మీ తండ్రి గారైనటువంటి వాయుదేవుడు నన్ను ఈ సముద్రంలోకి తోసేశాడు. తోసేస్తే ఏం జరిగిందో తెలుసా? నేను పాతాళ బిలానికి అడ్డంగా వెళ్ళి పడ్డాను. అప్పుడు దేవేంద్రుడు అనుకున్నాడు, పోనీలే మంచిదే జరిగింది, పాతాళ బిలానికి అడ్డంగా వీడు వెళ్ళి పడ్డాడు కాబట్టి ఇక రాక్షసులు ఎవరు పైకి రాలేరు, వీడు ఉన్నంతసేపు ఎలాగో భయపడి నా కోసం బయటికి రాడు, ఒకవేళ వచ్చినప్పుడే కత్తిరిద్దాం వీడి రెక్కలు, అప్పటిదాకా రాక్షసులు పెడదు మనకు ఉండదని వెళ్ళిపోయాడు దేవేంద్రుడు. ఆ రోజు మీ తండ్రి అలా నన్ను గెంటి ఉండకపోతే నాకు ఈరోజు ఈ రెక్కలు ఉండేవి కాదు, నేను పైకి వచ్చేవాడిని కాదు, నీకు ఆతిథ్యం ఇచ్చేవాడిని కాదు. కాబట్టి నాయన, నీకు నాకు అంత మంచి సంబంధం ఉన్నది కాబట్టి ఈ గిరిశిఖరాల మీద ఉన్నటువంటి తేనెలని, పళ్ళని స్వీకరించు, సేద తీరు, కాసేపు ఇక్కడ, తర్వాత వెళ్ళవచ్చు అంటే ఆయన అన్నట్ట, ప్రీతోస్మి కృతమాదిత్యం మన్యురేషోపనీయతాం. నీ ఆదర వచనాలకి నేను చాలా తృప్తి పడ్డానయ్యా. ఓ మైనాక, ఆతిథ్యాన్ని నేను స్వీకరించినట్లుగానే భావించు, అసలు ఏమీ అనుకోవద్దు. ఇచ్చుత్వా పాణినాశైలం త్వరతే కార్యకాలోమే అహస్యాప్యతి వర్తతే. కార్య సమయం అనేటటువంటిది మించిపోతోంది, పగలు గడిచిపోతోంది, ప్రొద్దు కుంగుతోంది. మిత్రులకు ఇచ్చినటువంటి మాట ప్రతిజ్ఞ చేసి ఉన్నా ఎలాగా రాముడి బాణంలాగా వెళ్తానే. రాముడి బాణం ఎక్కడో మధ్యలో ఆగి కాస్త విశ్రమించి కాఫీ తాగి మధ్యలో వెళ్దుగా, ఎక్కడికి, ఎక్కడ విడిచిపెట్టితే మళ్ళీ అక్కడికి వచ్చి చేరుకుంటుంది. కాబట్టి నేను ప్రతిజ్ఞ చేసి ఉన్నాను కావున మార్గ మధ్యలో ఎక్కడ ఆగడానికి వీలు లేదు. కాబట్టి ఇదిగో ఇచ్చుక్త్వ పాణినాశైలం, నా చేత్తో నీ యొక్క పర్వత శిఖరాన్ని ముట్టుకుంటున్నాను, నువ్వు ఇచ్చినట్లే నేను పుచ్చుకున్నట్లే. కాబట్టి నేను ఆనందిస్తున్నానని జగామాకాశవై విశ్వవానరే వీర్యవాన్ ప్రహసన్నివ. ఒక్కసారి ఆనందిస్తూ నవ్వుతూ ఆకాశ మార్గంలోకి ఎగిరారట స్వామి హనుమ. అయితే వాయుసుతుడైనటువంటి హనుమంతుడు, సముద్రుడు మైనాకుడు చాలా ఆదరంతో ఇచ్చినటువంటి పూజని స్వీకరించి రామ కార్యార్థ సిద్ధి కోసం ఆశీర్వచనం చేసి వెళ్ళాట. ఇక్కడ చూడండి, దేవేంద్రుడు వచ్చాడు అక్కడికి. ఇక నా యొక్క వజ్రాయుధంతో నీ రెక్కలు నేను తరగను, నీ రెక్కలకి స్వేచ్ఛనిస్తున్నాను. ఎవయ్యా, రామకార్యంలో వెళ్తున్నటువంటి ఒక దూతకి నువ్వు సహాయం చేయడానికి నీ రెక్కలు పోయినా పర్వాలేదు అనుకుని పైకి వచ్చావుగా, చాలు నిన్ను అనుగ్రహిస్తున్నాను అన్నాడు. చూడండి, రామకార్యంలో మాట సహాయం చేస్తే సంపాతికి పోయిన రెక్కలు తిరిగి వచ్చాయినన్నా. ఈరోజు మైనాకుడు నా రెక్కలు పోయినా పర్వాలేదు, రామకార్యంలో వెళ్తున్న వాడికి నేను సహాయం చేయాలి అనుకుంటే అతడి రెక్కలు తెగకుండా ఉండిపోయాయి, అనుగ్రహించబడ్డాయి. అంటే చూడండి, రామ కార్యమునందు, భగవత్ కార్యమునందు ఎంత శక్తి అనేటటువంటిది ఉంటుందో ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే రామ అంటే పోయేవాడిని కూడా బ్రతికిస్తుందండి ఆ రామనామం. ఆ రామనామానికి అంత శక్తి ఉన్నది అని ఇక్కడ చూపిస్తున్నారు. కాబట్టి ఇంద్రుడు అనుగ్రహించాడు. అనుగ్రహించిన తర్వాత ముందరికి వెళ్ళిపోతున్నాడు స్వామి హనుమ. ఇదే దేవతలందరూ నాగమాత అయినటువంటి సురసని ప్రార్థన చేశారు. ఏవమ్మా, హనుమంతుడు తాను లంకకి వెళ్తున్నాడు, తన కార్యమునందు అతడు సఫలీకృతుడు అవగలడా అవలేడా, అంతా భుజబలంతో చూపిస్తేనే పనవదు, కొన్ని చోట్ల సమయస్ఫూర్తి కూడా చూపించాలి. అలా చూపించగలడా లేడా హనుమ పరీక్షించమని చెప్పారు. నాగమాత సురస వెళ్ళింది, అడ్డగించింది, ఆపింది. ఎవరు నువ్వు అని అడిగింది. రామో దాశరథిర్నామ ప్రవిష్టో దండకాననం.
రామచంద్ర ప్రభు అరణ్యానికి వచ్చాడమ్మా, ఆయనకి సీతమ్మ తల్లి అపహరించబడింది, ఆవిడ్ని వెతుకుతూ నేను బయలుదేరొచ్చాను, కాబట్టి రామచంద్ర ప్రభు భార్య అయిన సీత కోసం వెళ్తున్నటువంటి నాకు నువ్వు అడ్డు తొలగవని కోరుకున్నాడు. అథవా మైథిలీం దృష్ట్వా, కాదు నన్ను మింగుతాను అని కనుక నువ్వంటే నేను సీతమ్మ తల్లిని చూసి వచ్చాక ఆ విషయం రాముడికి చెప్పాక వస్తాను, అప్పుడు మింగుదు గాని. అథవా మైథిలీం దృష్ట్వా రామంచాహ అక్లిష్టకారిణం ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమి తే, నేను సత్యం చెప్తున్నానమ్మా అన్నాడు. ఆవిడన్నది బ్రహ్మగారి వరం ఉన్నది నాకు, ఏ ప్రాణైనా నాకు ఎదురు పడితే నా నోట్లోకే వెళ్ళాలి కానీ అన్యంగా వెళ్ళడానికి వీలు లేదన్నా. ఓహో ఇలాగా అని ఆయన శరీరం 10 యోజనాల విస్తీర్ణం పెంచాటండి. ఇప్పుడు నన్ను ఎలా మింగుతావమ్మా అని నోరు పట్టనుగా నేను. ఆవిడ 20 యోజనాలు పెంచింది, ఈయన 30, ఆవిడ 40, ఈయన 50, ఆవిడ 60, ఈయన 70, ఆవిడ 80, ఈయన 90, ఆవిడ 100 యోజనాలు నోరు తెరిచింది. ఇప్పుడు దూరన్నది. దూరంటే కన్ను మూసి తెరిచేలోపు అష్టాంగ యోగ సాధనాపరుడు కాబట్టి బొటన వేలంత పరిమాణంలోకి మారి ఒక్కసారి ఆవిడ నోట్లోకి లోపలికంటే వెళ్ళి బయటకు వచ్చేసాట. అంత విశాలమైనటువంటి నోట్లోకి బయటకు వచ్చి, అమ్మా నీ యొక్క కోరిక నెరవేరిందా అని అడిగాడు. ఈ కోరిక ఏమిటి? నోట్లోకి ప్రవేశించడం. నేను ప్రవేశించి వచ్చాను కాబట్టి నీ కోరిక నెరవేరట్లే అన్నాడు. అంటే ఆనందించిందండి ఈ సురస. ఏమి బుద్ధి చతురతరైనా, ఏమి బుద్ధి బలం, ఇలాంటి నీ యొక్క బుద్ధి తప్పకుండా సిద్ధిస్తుంది నీ యొక్క కార్యం అన్నది. ప్రవిష్టోస్మి హిదేవక్త్రం దాక్షాయిణి నమోస్తుతే గమిష్యే యత్ర వైదేహి సత్యం చాసీద్వరస్తవ. నేను అమ్మ జానకీమాత దర్శనం కోసం వెళ్తున్నాను, నాకు అనుజ్ఞ ఇవ్వమన్నాడు. అర్ధసిద్ధ్యై హరిష్టే శ్రేష్ఠ గచ్చ సౌమ్య యథా సుఖం. నువ్వు హాయిగా వెళ్ళవయ్యా, నీకు సీతమ్మ తల్లి దర్శనం తప్పక జరుగుతుంది అని చెప్పి పంపించిందండి ఈ యొక్క నాగమాత అయినటువంటి సురస. పంపిస్తే ఆహా అసలు దుష్కరమైన పని చేశాడు, నేను దూకుతాను లవణ సముద్రాన్నని. రెండవది మైనాకుడిని ఎదుర్కొన్నాడు, 3 నాగమాత సురసను ఎదుర్కొన్నాడు. ఎంత గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు స్వామి హనుమాని ఆశ్చర్యపోతున్నారట దేవతలందరూ కూడా. ఆకాశంలో పితృపక్షానికి దేవతలకు ఇచ్చే హవ్య కవ్యాలన్నింటినీ కూడా వెళ్ళేటటువంటి సూర్యమండలం ఉంటుందే, ఆ మండలం దాకా ఎగిరాట స్వామి హనుమ. అలా వెళ్ళిపోతూ ఉంటే ఈ లోపు కాస్త శక్తి సన్నగిల్లినట్టు అయ్యింది ఆయనకి. ఏమిట్రా నేను 100 యోజనాల సముద్రం కూడా ఎగరలేకపోతున్నానా, నా శక్తి తరుగుతోంది ఏమిటి అన్నట్లుగా భావన చేసి ఒకసారి కిందకి చూశాట. కిందకి చూస్తే ఈయన యొక్క శక్తిని నీడని పట్టుకుని కిందకి లాగుతోంది ఒక శక్తి. ఇది రావణాసురుడు ఏర్పాటు చేసినటువంటి శక్తి అండి. ఈ రావణాసురుడు ఏర్పాటు చేసినటువంటి శక్తి ఎలా ఉంటుంది అంటే లంక చుట్టూ గంటకి 100 సార్లు రౌండ్లు కొడుతుంది. అది 100 సార్లు రౌండ్లు తిరుగుతూ ఆ కింద ఉండి పైనుంచి వెళ్ళేటటువంటి బయట వ్యక్తులు ఎవరైనా ఉంటే అందులోకి లాక్కుని వాళ్ళని సంహారం చేస్తుంది. ఇలాంటి టెక్నాలజీ పెట్టాడు రావణాసురుడు అప్పుడే. కాబట్టి వెంటనే హనుమ తన యొక్క శక్తిని లాగుతున్నది ఎవరా అని చూడగానే ఈ నోరు తెరుచుకుని పెద్దగా సింహిక అనేటటువంటి రాక్షసి పైకి వస్తోంది సముద్ర జలాల్లో నుంచి. చూశారు స్వామి, ఓహో ప్లవమానంతుతం దృష్ట్వా సింహికా నామ రాక్షసి దదృష్ట చింతయామాస మారుతీర్ వికృతాననం కపిరాజాం కదితం సత్వం అద్భుత దర్శనం. ఒక్కసారి మళ్ళీ చిన్న పరిమాణంలోకి మారిపోయారట. మారిపోయి సింహిక యొక్క నోటిలోకి దూరారట. వెళ్ళి దాని శరీర భాగాలన్నింటినీ తన గోళ్ల చేత రక్కి ఖండాలుగా చేసి ముక్కలుగా చేసి దాని పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేసారట స్వామి హనుమ. ఈ సింహిక ముక్కలైపోయి సముద్రంలో పడిపోయింది కింద. ఆహా ఛాయాగ్రాహిణి, ఇలాంటి ఛాయాగ్రాహిణి అనేటటువంటి ఈ జంతువుని కూడా చంపారు. చంపితే దేవతలందరూ ఆకాశ మార్గంలో చూసి ఆహా 4వ దుష్కరమైనటువంటి కార్యాన్ని చేశాడు స్వామి హనుమ. ఎలా చేయగలరండి, ఎలా వస్తుందండి అంత గొప్ప శక్తి అంటే దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు నసీదతి. చక్కరైనటువంటి తెలివితేటలు, సమయస్ఫూర్తి, భుజబలం, విక్రమం ఇవన్నీ ఎవరి ఎందైతే ఉంటాయో వాడు వాడి పనుల్లో తప్పకుండా సఫలీకృతుడవుతాడు. కాబట్టి ఇవి ఉండాలి. ప్రతి పిల్లవాడికి తల్లిదండ్రులు ఇవి నేర్పాలి. సంపద ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవ్వాల్సింది ఏమిటి అంటే మంచి పట్టుదల, ధైర్యం, తెలివితేటలు, సమయస్ఫూర్తి ఇవి కనుక ఉన్నాయి అంటే వాడు జీవితంలో ఏదైనా సాధించగలడు. ఇది స్వామి హనుమను అడ్డుపెట్టి దేవతలందరూ సుందరకాండలో చూపిస్తున్నారు. కాబట్టి చిన్నతనం నుండి పిల్లలకి ఇవి అలవాటు చేస్తే
భయం అనేటటువంటిది లేకుండా పెంచగలగాలి, సమయస్ఫూర్తితో ప్రవర్తించే విధానం నేర్పాలి, అలాగే గొప్పదైనటువంటి దృఢశక్తిని పెంచేటటువంటి విధంగా వ్యాయామాలు చేయించాలి, వాళ్ళకి మంచి పౌష్టికాహారాన్ని అందించాలి. ఇలా చేస్తే వాళ్ళు ఏ పనిలో అయినా ముందరికి వెళ్ళగలరని ఇక్కడ మనకి చూపించారు. అయితే కాస్త ముందరికి వెళ్తున్నారు స్వామి హనుమ. లంకా పట్టణం యొక్క దరిదాపులన్నీ కూడా కనిపిస్తున్నాయి, ఆ యొక్క ఒడ్డంతా కూడా కనిపిస్తోంది, సముద్రపు ఒడ్డు. అక్కడే లంబ శిఖరము అనేటటువంటి శిఖరం కనిపిస్తోంది. తతశ్చ లంబశ్చ గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే. ఈ లంబ శిఖరాన్ని దగ్గర చూసి ల్యాండింగ్ అంతా అక్కడ చేశాట. వెళ్ళి వెంటనే ఆ పర్వత శిఖరం మీద దిగాడు. ఒక్కసారిగా దిగి ఆ లంబ శిఖరం మీద నుంచి త్రికూటాచల పర్వతం కేసి చూశాట. ఆ త్రికూటాచల పర్వతం మీద విస్తారమైనటువంటి రావణుడి యొక్క రాజ్యం మిరిమెట్లు గొలుపుతూ ప్రకాశవంతంగా ఆకాశంలో తేలియాడుతున్నటువంటి అమరావతి పట్టణంలాగా కనిపిస్తూ ఉన్నదన్నారు. ఎలా ఉన్నది ఆ పట్టణం? దేదీప్యమానంగా వెలిగిపోతోంది. తరంగ పంక్తులతో విలసిల్లేటటువంటి ఆ సముద్ర ప్రాంతానికి దిగినటువంటి స్వామి హనుమ ఇలాంటి సముద్రాలు ఎన్ని నూరైనా సరే నేను గడవగలను అనేటటువంటి ధైర్యాన్ని పొందారు. అక్కడ దిగారు. ఇక లంకలోకి ప్రవేశించడానికి తాను ప్రయత్నం చేస్తాడు. గొప్పదైనటువంటి సుందరకాండ స్వామి హనుమ కథతో ప్రారంభం చేసి సుందరకాండలో ఉండేటటువంటి తత్వాల గురించి మనం మాట్లాడుకుంటూ ఆ రామ కథని మనం ప్రారంభం చేసుకుని సుందరకాండలో మొదటి సర్గ పూర్తయింది. ఈరోజు స్వామి హనుమ సముద్ర లంఘనం పూర్తి చేశారు. ఇక లంకలోకి ఎలా ప్రవేశిస్తారు, ఎలా ఆలోచన చేస్తారు, ఏమిటన్న విషయాలన్నీ రేపు సాయంత్రం మళ్ళీ వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసుకుని స్వామివారిని ప్రార్థన చేసి ప్రారంభం చేద్దాం. కాబట్టి నేను చెప్తాను, మీరందరూ చెప్పండి. గొప్పదైనటువంటి సుందరకాండ ఇది 7 రోజులకు ఇక్కడ జరుగుతుంది. చక్కగా వినియోగించుకోండి దీనివల్ల సకల లాభాలు మీరు పొందుతారు. ఇందులో ఎలాంటి సందేహము కూడా లేదు. కాబట్టి అంత గొప్పదైన సుందరకాండని ఈరోజు మా సీతారామం గారు ప్రారంభం చేశారు. వారి తండ్రి గారి పేరు మీదుగా, శ్రీరామచంద్రమూర్తి గారి పేరు, వారి ధర్మపత్ని లలితా సావిత్రి గారి పేరు మీదుగా ఈరోజు కార్యక్రమం జరిగింది. రేపు కూడా వారి పేరు మీదుగానే ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. మీరందరూ ఆస్తికవరేణ్యులై తప్పకుండా వచ్చి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు అవ్వాలని కోరుకుంటున్నాను. చక్కగా కుర్రవాళ్ళంతటి వాళ్ళు కూడా వచ్చి ఈరోజు ప్రసాద వితరణ చేస్తున్నారు. రోజు కూడా ఏదో రకంగా స్వామివారు రప్పించుకుంటారు. అది ఆయన సంకల్పం, మన చేతుల్లో ఏముండదు. కాబట్టి వాళ్ళ నాన్న పేరేమిటిది? శ్రీనివాస్ కుర్రాడు. వాళ్ళిద్దరు కలిసి చంటి అనేటటువంటి అబ్బాయిలు ఇద్దరు కూడా కలిసి ఈరోజు మీ అందరికీ ఆ స్వామివారికి ప్రసాదం నివేదన చేయించి మీ అందరికీ కూడా పెట్టడానికి సిద్ధపడ్డారు. చాలా మంచి ఆలోచన ఇది. కాబట్టి మీరు అందరూ శ్రద్ధగా వెళ్ళి ఆ ప్రసాదాన్ని స్వీకరించి సుందరకాండ స్వామి హనుమ యొక్క అనుగ్రహాన్ని పొంది వెళ్తారని భావన చేస్తూ నేను చెప్తాను. మీరందరూ కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ సుందర రామ, శ్రీరామ జయ రామ సుందర రామ, శ్రీరామ జయ రామ సుందర రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హర నమ పార్వతీపదే హర హర మహాదేవ్. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి వినోదాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామిదార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త. సర్వం శ్రీమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. గోవింద గోవింద గోవింద. హర నమ పార్వతీపదే హర హర మహా